హాయ్ అన్న. హాయ్ రాజు. 2023లో వన్ ఆఫ్ ది కంపెనీ ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యి వాళ్ళు మోసపోయారు. ఎవరా బ్లాక్ షిప్? ఈ కంపెనీలు పెట్టే వాళ్ళకు పెద్ద గొర్రె కషాయవాన్ని నమ్ముతుందన్నది మన పెద్దలు ఊరికే పెట్టింది కాదు సామెత. వీళ్ళ కోసం వీళ్ళు కంపెనీ పెట్టారా, లేకపోతే వీళ్ళు కంపెనీ పెట్టినందుకు వీళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు? మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టుగా ఈ దురాశ పుట్టకుండా సమాజంలో మనం ఎడ్యుకేషన్ తీసుకొచ్చామనుకో, ఒకవేళ మీరు నమ్మాలనుకుంటే ప్రాపర్గా అన్ని రకాల రిస్క్స్కి రెడీ ఉండి నమ్మండి. సబ్కా సున్నా కుత్కా కర్నా. మీ ఇంట్లో గిన్నెలు తోమే అమ్మాయి పని మనిషి అయితే మీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న అబ్బాయి హ్యాపీగా ఉంటుంది, కానీ రియాలిటీ అది. కుక్క తోకను ఊపాలి కానీ తోక కుక్కను ఊపరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ చాణక్య ఎపిసోడ్ 7. హాయ్ అన్న. హాయ్ రాజు. హాయ్ హాయ్. ఇవాళ టాపిక్ అంటే నేను రీసెంట్గా చాలామంది మన దగ్గర కూడా వచ్చి చెప్పారు. అందులో కూడా అంటే వాళ్ళు జాయిన్ అయ్యి తర్వాత ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగిందని మీ ముంగట కూడా డిస్కస్ చేశారు. ఆ విషయం గురించి ఒకసారి 2023లో వన్ ఆఫ్ ది కంపెనీ పేరు నాకు గుర్తుకులేదు, నేను అప్పట్లో న్యూస్లో విన్నాను. అరౌండ్ 600 to 700 పీపుల్ జాయిన్ అయ్యి ఓకే ఒక 2-3 monthsలో వాళ్ళు ఒక పేమెంట్ చేసి వాళ్ళకి బ్యాక్ డోర్ అని, ప్రాక్సీ అని, ప్రాజెక్ట్స్ అని, జాబ్ గ్యారంటీ అని ఓకే చాలా విషయాలు చెప్పి 600-700 పీపుల్ని జాయిన్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందులో అంతమంది జాయిన్ అయ్యి వాళ్ళు మోసపోయారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉండగా ఏదో పోలీస్ స్టేషన్ ఫోటో తీసి, నాకు అర్థమైంది మీరు ఇన్సోఫీ అనే కంపెనీ గురించి మాట్లాడుతారు. ఇన్సోఫీ అనే కంపెనీ రీసెంట్గా మే 1st వీక్లో ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఇలానే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని ఒక న్యూస్లో చూశాను. అవును. దాంట్లో కూడా మెంబర్స్ జాయిన్ అయ్యి వాళ్ళకి ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి 2-3 months వరకు కూడా కంపెనీ క్లోజ్ అయినాక కూడా వాళ్ళకి ఐడియా లేదు అసలు లేదు కంపెనీ ఉందా లేదా అనేది. అవును. ఇప్పుడు ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మీరు చాలామందికి ఇది చాలా సీరియస్ టాపిక్. అవును. అంటే చాలా ఎడ్యుకేషన్ అవసరం. మనం ఇంతకుముందు మన కంపెనీ వీడియోస్లో కూడా మనం చెప్పాం యాక్చువల్గా ఏ కంపెనీ ఏంటి అనేది. మళ్ళీ ఒకసారి అంటే అప్పుడు మనం మనం చేసిన వీడియో ఏంటంటే ఫేక్ కంపెనీస్ని గుర్తుపట్టడం ఎలా సమ్ పాయింట్స్ వాళ్ళకి మనం చెప్పాం. అవును. ఇప్పుడు మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం, పురుషులందు పుణ్య పురుషులే ఎవరయ్యా? ఓకే. పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా. ఎవరా పుణ్య పురుషులు అంటారు? ఎవరా పుణ్య పురుషులు, ఎవరా బ్లాక్ షిప్? ఓకే. కనుక్కోవడం ఎలా? వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి? ఓకే. సో రాజు, వెరీ యూస్ఫుల్ టాపిక్. ఎవ్రీ టైం మీరు కెరియర్ చాణక్యలో నన్ను సర్ప్రైజ్ చేస్తారు. ఒక మంచి చాలా అంటే వైడర్ పీపుల్కి యూస్ఫుల్ అయ్యేదే మనం మాట్లాడుకోవాలి రాజు. మనం ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినాము, 55,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం ఏది పెడితే అది చూస్తారు అన్నది కాకుండా నిజంగా అది ఒక యూస్ఫుల్ అయ్యి ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ తీసుకొచ్చే. మనం ఇట్లాంటి న్యూస్ చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ అనిపిస్తుంటుంది, అసలు వీళ్ళ కోసం వీళ్ళు కంపెనీ పెట్టారా, లేకపోతే వీళ్ళు కంపెనీ పెట్టినందుకు వీళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారా? అబ్బా, ఏం మాట అన్న రాజు. కరెక్ట్. అసలు ఎవరి కోసం ఏంటి ఆ సైకిల్ ఏంటి? ఆ సైకిల్ ఏంటి? కరెక్ట్. సో ఫస్ట్ మీరు అన్నదానికి వద్దాం రాజు. అసలు వీళ్ళు ఈ కంపెనీలని ఏంటి, ఈ కంపెనీలు ఈ పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా, ఇలాంటి పుణ్య పురుషుల్ని మనం ఎలా గుర్తుపట్టాలి, వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అన్నారు కదా. మోర్ ఆర్ లెస్ అందరి మోడస్ ఆపరెండి ఒకటే ఉంది రాజు. మీరు మామూలుగా లాస్ట్ 10 yearsలో అటు బెంగళూరులో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, మీకు బోర్డు తిప్పేసిన కంపెనీల జాబితా చూస్తే కనుక దాదాపు మోడస్ ఆపరెండి సేమ్. కోవిడ్ తర్వాత కొంచెం ఇంప్రూవైజ్ అయింది, అంతకుముందు ఇప్పుడు అంతా సేమే. ఒక్క చేంజ్ కోవిడ్ తర్వాత ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ కోవిడ్ తర్వాత వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా వీళ్ళు వాళ్ళ మోడస్ ఆపరెండిలో చాలా తెలివిగా వాడుకుంటున్నారు. చాలా అడ్వాంటేజ్ అయింది. దాన్ని చాలా తెలివిగా వాళ్ళ బిజినెస్ ప్లాన్లో, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీలో, బిజినెస్ స్ట్రాటజీ అని అంటే అది మనకు అవమానం, బిజినెస్ మంచిగా చేసేవాడికి అవమానం. వాళ్ళ మోసపూరితమైన ప్లాన్లో మోసపు స్ట్రాటజీలో వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా ఒక భాగంగా చేసుకున్నారు. అంటే ఇవాళ రేపు
యంగ్ జనరేషన్ కూడా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని చూపెట్టి ఆశ చూపెడుతున్నారు. ఆశ చూపెడుతుండ్రు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అడిగినారు, వీళ్ళ కోసం వీళ్ళు కంపెనీలు పెడుతుండ్రా, వీళ్ళు కంపెనీలు పెడితే వీళ్ళు వెళ్ళి మోసపోతుండ్రా అని. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మళ్ళీ ఏమన్నారు, వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వీళ్ళు ఆశ పడుతున్నారు కాబట్టి దాన్ని వీళ్ళు చేసుకున్నారని. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేస్తే మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ నేను చెప్పేస్తే ఈజీగా. వీళ్ళ ఆశని వీళ్ళకు వ్యాపారం, వీళ్ళ ఆశ లేకపోతే వీళ్ళు వ్యాపారం చేయలేరు. వీళ్ళ వ్యాపారం అని అనొద్దు, మళ్ళీ అగైన్ మనకు అవమానం అది. మోసం చేయలేరు. మోసం చేయాలి. వీళ్ళ ఆశని దేనికైనా రాజు, ఒకటి ఆశ ఇంకొకటి మోసం చేయడానికి వాడికి అదొక పునాది, అదొక వాడికి బలం. ఏంటి ఆశ అంటే ఉద్యోగం కావాలనుకోవడం ఆశనా? అదేమైనా తప్ప, అదేమైనా నేరమా? ఉద్యోగం కావాలనుకోవడం ఆశ కాదు రాజు, దురాశ కాదు, అది తప్పు కాదు. ఉద్యోగం తప్పుదారుల్లో రావాలనుకోవడం, షార్ట్ కట్స్లో రావాలనుకోవడం, ఏమీ చెయ్యకుండా, ఏమీ నాకు రాకున్నా, ఇప్పుడు రాజు ప్రతి ఒక్కడికి తనకేం వచ్చో తనకేం రాదో తెలుసు. నాకు సాఫ్ట్వేర్లో 4 లైన్ల కోడ్ రాదని తెలుసు, నేను 4 లైన్ల ఇంగ్లీషు మాట్లాడలేనని తెలుసు, నేను ఒక జస్ట్ ఒక బీటెక్ డిగ్రీ పట్టుకొని మార్కెట్లోకి వచ్చాను, నాకు ఏమీ రాదు అని తెలుసు. లేదా అంటే నేను ఒక అమీర్పేటలో ఒక కోర్స్ చేశాను, ఆ కోర్సులో కూడా నాకు పెద్దగా ఏమీ రాదని కూడా తెలుసు. అయినా 10 లక్షల రూపాయల 15 లక్షల రూపాయల ప్యాకేజీతో నాకు ఒక మంచి టాప్ ఐటీ కంపెనీలో జాబ్ కావాలన్నది తప్పు. ఆ తప్పుడు ఆశకి కంపెనీలు పెట్టి మోసం చేస్తారు. మీకు నిజంగా రైట్ వేలో పద్ధతిగా ఒక్కొక్క మెట్టుగా చిన్నగానైనా పెద్దగానైనా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఫౌండేషన్తో ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి ఎప్పుడూ ఇబ్బంది లేదు, వాళ్ళు ఎప్పుడూ మోసపోయిన దాఖలాలు లేవు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ తప్పకుండా వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్డోర్ ఎంట్రీ, ప్రాక్సీ, నాకు స్కిల్స్ లేవు కానీ జాబ్ కావాలి, నేను జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా నెట్టుకొస్తా, ఏదో రకంగా నేను నేర్చుకుంటా, నాకు డైరెక్ట్గా 10 నుంచి 15 లక్షల జీతంతో జాబ్ కావాలి అనుకోవడమే తప్పు. అక్కడ ఫస్ట్ పొరపాటు జరుగుతుంది రాజు. ఇది ఫస్ట్ అంటే 60-70% ఆఫ్ ద పీపుల్ ఈ కేటగిరీలోకి వస్తారు. అంటే మీరు ఫస్ట్ పబ్లిక్కి ఏం కోరుకుంటున్నారు, ఫస్ట్ వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ కావాలనే దాంట్లో ఇది ఫస్ట్. కంపెనీస్ కాదు అంటే మీరు అడిగింది అయితే క్వశ్చన్ అని ఏమన్నారంటే వాళ్ళు అంటే ఇలాంటి కంపెనీస్ని గుర్తుపట్టడం ఎలా అని మనం అన్నాము. మోడస్ ఆపరండి ఏంటి, అసలు వీళ్ళ కోసం వీళ్ళ అంటే వీళ్ళ దగ్గర ఏముంది కాబట్టి, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది కాబట్టి వీళ్ళు ఇలా కంపెనీ పెడుతున్నారు. వీళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. నాకు టాప్ ఐటీ కంపెనీలో, ఇప్పుడు ఇండియాలో మంచి టాప్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, పేర్లు అందరికీ తెలిసిన పేర్లే, టాప్ కంపెనీలు. వాటిల్లో నాకు డైరెక్ట్గా జాబ్ కావాలి, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కావాలి, సిటీసీ. ఇలాంటి వాటి కోసం వీళ్ళు వెతుకుతున్నప్పుడు, ఆశపడుతున్నప్పుడు వీళ్ళ కోసం వెలుస్తున్న కంపెనీలే ఈ దొంగ కంపెనీలు, ఈ ఫేక్ కంపెనీలు, ఈ మోసపూరితమైన కంపెనీలు, మోసపూరితమైన వ్యాపారాలు. ఫస్ట్ ఇది. సో వీళ్ళ దురాశ, వీళ్ళ చెడు ఆశ. ఎందుకంటే నేను దీని మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే రాజు, ఎవరైనా కూడా ఏమనుకుంటారు అంటే మేము కేవలం ఒక బీటెక్ చేసి ఒక జావా నేర్చుకొని ఐటీలో జాబ్ కోరుకోవడం తప్ప, మేము చేసిన తప్పేంటి, మేము ఎందుకు మోసపోతున్నాం అని. అసలు కాదు, మీది జాబ్ కోరుకోవడం మినిమం ఒక గ్రాడ్యుయేషన్, జాబ్ కోరుకోవడం తప్పు కాదు. జాబ్ కోరుకోవడం, జాబ్ కావాలనుకోవడం, జాబ్ కోసం ప్రయత్నం చేయడం, అది నీ యొక్క విద్యుత్ ధర్మం. ఒక ఎదిగిన వ్యక్తిగా నువ్వు ఏదో ఒక ప్రొఫెషన్లోకి రావాలనుకోవడం తప్పు కాదు. ఎవరైనా ఏదైనా కావాలని కోరుకోవచ్చు. ఎలా కావాలని కోరుకుంటున్నావు అన్న దగ్గరనే తేడా. సో ఇది మీ ఆన్సర్. ఎవరి కోసం ఎవరన్నది, వీళ్ళ ఆశ కోసం ఈ కంపెనీలు వస్తున్నాయి. వీళ్ళ ఆశను బట్టి, వీళ్ళ దురాశను బట్టి, వీళ్ళ షార్ట్ కట్ ఉద్దేశాలను బట్టి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు. త్వరగా ఎదగాలని, పక్కన చూసి వానికంటే ఎక్కువ ప్యాకేజ్ రావాలని, వీటన్నిటి కోసం ఈ కంపెనీలు వస్తున్నాయి. ఇకపోతే మీరు అడిగిన క్వశ్చన్, అసలు ఇలాంటి కంపెనీలను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వీళ్ళ మోడస్ ఆపరండి లేదా వీళ్ళ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే రాజు, ఈ కంపెనీలు పెట్టే వాళ్ళకు పెద్ద చరిత్ర ఉండదు. ఫస్ట్ వీళ్ళు జీవితంలో ఫెయిల్ అయ్యి, వాళ్ళు హైదరాబాద్కి వచ్చో లేదా హైదరాబాద్లో ఉండో, మేము ఇక్కడ ఎదగాలనుకొని ఎదగలేక, ఎదగడానికి దారి తెలియక, రైట్, ఇలాంటి వాళ్ళు
తొందరగా షార్ట్కట్లో మనీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టే కంపెనీలే ఇవి. అయితే వీళ్ళు ఏ కన్సల్టింగ్ సర్వీసెస్లోనో, ఏ కన్సల్టెన్సీలోనో, లేకపోతే ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనో పనిచేసి ఈ ప్లేస్మెంట్స్ ఎలా నడుస్తాయి, అసలు ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఎలా వస్తాయి అని ఓ 4-5 విషయాలు తెలుసుకొని ఒక 3-4 ఒక కంపెనీల్లో కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళనో లేదా హెచ్ఆర్గా పనిచేస్తున్న వాళ్ళనో పరిచయాలు చేసుకొని, లేదా వాళ్ళకి ఆ పరిచయాలు లేకపోతే ఏదైనా మధ్యలో ఒక దళారీని నమ్మో ఒక కంపెనీ పెట్టుకుంటారు. వీళ్ళు జీవితంలో బాగా సక్సెస్ అయ్యి మెట్టుగా ఎదిగి ఉన్నతమైన స్థానాలను సాధించి స్కిల్స్ని పెంపొందించుకొని సమాజంలో ఒక పేరు ఒక గుర్తింపు తెచ్చుకొని ఉన్నవాళ్ళు అయి ఉండరు. ఓకే, ఫస్ట్ వీళ్ళ క్వాలిటీ అది. వాడికి వాడుగా ఆ కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడికి వాడుగా అసమర్థుడు, వాడి జీవితాన్ని వాడు సరి అయిన మార్గంలో నిర్మించుకోలేని వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయం ఇలాంటి కంపెనీలు పెడతారు. ఈజీ. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఒక దళారీ వ్యవస్థను బేస్ చేసుకొని హైరింగ్ చేస్తారు. అంటే వీళ్ళు పేపర్ యాడ్ ఇవ్వడము, ఓ యూట్యూబ్లో వీడియో చేయడము, ఓ లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టడము, ఇలా పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏదో ఒక దళారీని మధ్యలో పెట్టుకుంటారు, ఒక ఏజెంట్ని పెట్టుకుంటారు. నీకు 10,000 ఇస్తా, నాకు రిసోర్స్ తీసుకొచ్చి జాయిన్ చేయి, నీకు 5,000 ఇస్తా, నీకు 50,000 ఇస్తా, ఇలా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఎలాంటి వాళ్ళు వాళ్లకు ఈ ఇన్స్టిట్యూట్లలో కోర్సులు చేసి ఉద్యోగాల కోసం బలహీనతతో షార్ట్కట్తో వెళ్ళడానికి ఐటీ ఇండస్ట్రీలో ఎట్లనైనా రావాలన్న డెస్పరేట్తో ఉన్న వాళ్ళకు కనెక్షన్ ఉన్న వాళ్ళను ఏజెంట్లుగా పెట్టుకుంటారు. సో వీడు మార్కెట్లో ఈ దళారీలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి మళ్ళీ కోర్సు చేరి మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ 6 నెలలు 8 నెలలు 9 నెలలు నుంచి ఉంటున్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తారు. చేసి నాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ పలానా కంపెనీలో మీకు జాబ్ పెట్టిస్తారు, కాకపోతే యూ హ్యావ్ టు పే, ఇలా చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకుపోయి అందులో పెట్టిస్తారు. ఓకే, సో దళారీ వ్యవస్థ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెంబర్ 3, వీళ్ళ లీడర్షిప్ టీం కానీ ఈ కంపెనీలలో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా డైరెక్ట్గా రిసోర్సెస్తో మాట్లాడరు. ఎంతసేపు దళారీలు ఈ కంపెనీ పెట్టుకున్నప్పుడు ఒక చిన్న జూనియర్ హెచ్ఆర్నో, ఒక మామూలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో, డిగ్రీ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో ఉండి ఒక 20-25 వేల జీతం కోసం పాకులాడుతున్న ఒక 2-3 యంగ్స్టర్స్ని కొంచెం మాటకారిగా ఉండి కొంచెం చూడ్డానికి బాగున్న వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో వ్యవహారాన్ని నడిపిస్తారు. వీళ్ళు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళకుగా అసలు వాళ్ళు నిలబడలేరు మార్కెట్లో, వాళ్ళకే లేదు, వాళ్ళు ఎలా చెప్తారు? సో ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ 3 స్టెప్స్ ఒక ఎత్తు అయితే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీళ్ళు ఆఫీస్ పెట్టే విధానం ఎలా ఉంటుందంటే ఎక్కడో ఒక మారుమూల ప్లేస్లో ఒక కేపీహెచ్బిలోనో, ఒక అయ్యప్ప సొసైటీలోనో, ఒక 100 ఫీట్ రోడ్లోనో, అల్కాపురిలోనో, ఎక్కడో, అంటే ఈ ఐటీ ప్రపంచానికి విభిన్నంగా దూరంగా వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఓకే, ఆ ఆఫీస్లో మీకు ఒక 500 మందికో 600 మందికో 300 మందికో కూర్చోడానికి ఒక వసతో, కంప్యూటర్లో, సర్వర్లో, ఫైర్వాల్లో, ఇలాంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజ్ లైన్స్. ఇప్పుడు మన టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్కి మనం సంవత్సరానికి 10 లక్షల రూపాయల పైన కడతాం మనం ఓన్లీ లీజ్ లైన్కి. అలాంటి లీజ్ లైన్లో అవి ఉండవు. మన ఇంట్లో వాడే బ్రాడ్బ్యాండే ఒక వైరింగ్ పెట్టుకొని ఒక వైఫై రౌటర్ పెట్టుకొని వైఫై ఉంది అంటాడు. అంటే ఒక ఐటీ కంపెనీ నడపాలి అంటే మీకు ఎంతో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇప్పుడు మన సర్వర్లు చూశారు కదా మీరు, మన డెల్ సర్వర్లు ఎంత కాస్ట్లీ. ఒక విండోస్ సర్వర్ లైసెన్స్ కొంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే మన క్యాల్ లైసెన్స్ ఎంత కాస్ట్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ మనము 2 లీజ్ లైన్స్కి డబ్బులు ఎంత కడతామో మీరు చూస్తున్నారు కదా. ఒకటి టాటా కమ్యూనికేషన్స్, ఇంకొకటి ఎయిర్టెల్. మనం ఎంత డబ్బు కడుతున్నాం మీరు చూస్తున్నారు కదా. ఇలాంటివి ఉండవు. మన కార్పెట్ క్లీనింగ్కి అయ్యే ఖర్చు వాడి నెల రెంట్ ఉంటుంది. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంటే వాళ్ళ విధి విధానాలు చెప్తున్నారు. మీరు మోడస్ ఆపరండి అన్నారు కదా, అందుకని చెప్తున్నారు. వాడు అలాంటి ప్లేస్లో వెళ్ళి ఒక 2 BHKనో 3 BHKనో తీసుకొని అక్కడి నుంచి వ్యవహారం స్టార్ట్ చేస్తాడు. మోడస్ ఆపరండి అన్నారు కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాల్లో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి కదా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక ఆయుధంగా వాడుకొని, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ఆయుధంగా వాడి జాయిన్ కాగానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని కూడా చెప్తాడు. మెయిన్ అట్రాక్ట్ అయ్యే దానికి ఈ అబ్బాయికి ఇక్కడ చూడండి మీరు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కోవిడ్ తర్వాత అందరూ కోరుకుంటున్నారు. ఈ రిసోర్స్ బలహీనత ఏంటి? మనం ముందే మాట్లాడుకున్నట్టుగా నాకు స్కిల్స్ లేవు, నేను 4 లైన్ల కోడ్ రాయలేను, ఇంగ్లీష్లో మాట్లాడలేను,
నేను సాఫ్ట్వేర్ జాబ్ ఎలానైనా తెచ్చుకుంటే ఎట్లో కొట్లా నేను జాబ్లో పని చేస్తూ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా అని ఎదురు చూస్తుండే. ముందు జాబ్ వస్తే తర్వాత నేర్చుకుంటా నేను అందులో కొట్టుకోపోతే, ఎందుకంటే ఎంతో మందిని జాబ్లోకి వచ్చిన తర్వాత మారింది చూసుంటారు. సో మేము కూడా అలా చేస్తాం, మాకు ఆ అవకాశం రావట్లేదు అని అనుకొని వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమంటారు, ఈ జాబ్ ఇచ్చేవాళ్ళు ఈ ఫేక్ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. అనగానే వీడి లోపల 100 బల్బులు వెలుగుతాయి. ఏంటి, అరే నాకు రాదు, నేను జాబ్లో ఉండి నేర్చుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకో, నేను ఏదైనా గూగుల్ చేసినా, ఎవరినైనా అడిగినా, ఫ్రెండ్స్ని పిలుచుకొని చెప్పించుకున్నా, కంపెనీ వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఇది నాకు బెనిఫిట్, అమ్మయ్యా అని తొందరగా అట్రాక్ట్ అవుతాడు దానికి. అర్థమవుతుందా? వీడి బలహీనత వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు కావాలన్నది వీడికి బలహీనత ఉంది. వీని వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు రాడు, వస్తే నలుగురిలో నేను 4 లైన్ల కోడ్ రాయలేను తెలిసిపోద్ది, నన్ను తీసేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాటుగా నేను ఏం చేశానో ప్రాజెక్ట్ మేనేజర్ తెలియదు, కంపెనీకి తెలియదు. వీడి ఉద్దేశం ఏంది, నువ్వు వస్తే నాకు గుట్టు రట్టు అవుతుంది కాబట్టి నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా, ఇది వీడి ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఇది, వీళ్ళ ఉద్దేశం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే నాకు కూడా బెనిఫిట్. అర్థమైందా? సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడు. మళ్ళీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికన్నా డే 1 జాయిన్ అయిన డే 1 మీకు ఒక రీఫర్బిష్డ్ చైనా నుంచి మనకు వచ్చారు, మీకు గుర్తుందా? మనం డెల్ ల్యాప్టాప్స్కి మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఎక్కడి నుంచో వాళ్ళకి తెలుస్తుంది, ఇట్లాంటి మార్కెటింగ్ చేస్తారు, లీక్ అయ్యి, సార్ మీకు మేము రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ ఇస్తాం, 12,000కి ఒక ల్యాప్టాప్, మీకు కొత్త డెల్ ల్యాప్టాప్లా ఉంటుంది, అసలు మీకు ఏం తేడా ఉండదు, సేమ్ డెల్ అనే రాసి ఉంటుంది, 12,000 అని అంటే మనం కొన అన్నాం, మీకు గుర్తుందా? నో గ్యారంటీ. మనం అంటే మన డెల్ నుంచి మలేషియా నుంచి మనకి షిప్ అవుతాయి, ప్రతి ల్యాప్టాప్ మీకు మలేషియా నుంచి షిప్ అవుతుంది. మన డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎస్ఎస్ టెక్నాలజీస్ అని వంశీ కృష్ణ బోపిశెట్టి గారు, ఆయన ఆర్డర్ పెడతారు, మనం పిఓ ఇస్తాం, ఆయన కొటేషన్ ఇస్తారు, మనం పిఓ ఇస్తాం, ఆయన ఆర్డర్ పెడతారు. మలేషియా నుంచి అజా కన్సల్టింగ్ సర్వీసెస్ పేరు మీద సర్వీస్ రికార్డ్ అయ్యి వస్తుంది. 3 సంవత్సరాల ఆన్ ప్రిమైస్ వారంటీ ఉంటుంది మనకి, ఏదైనా ఇక్కడికి వచ్చి చేసిపోతారు. ఇది ప్రతి ఐటీ కంపెనీకి ఇలా ఉంటుంది, అజాకే కాదు రాజు, ఎనీ టాప్ ఐటీ కంపెనీ, ఎనీ జెన్యూన్ ఐటీ కంపెనీకి ఇలా ఉంటుంది. మీరు అన్నట్టు ఆ 12,000 ల్యాప్టాప్ వాళ్ళకి నమ్మకం కలిగేలాగా వాళ్ళు ఫీ కట్టిన వెంటనే, అమౌంట్ పే చేసిన వెంటనే ఆ ల్యాప్టాప్ మాత్రం ఇస్తారు. ల్యాప్టాప్ ఇచ్చి మీరు అన్నట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఇక దీనిలో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి నెలకి ఇంకొక మేజర్ మోడస్ ఆపరెంట్లో ఇంకొక మేజర్ ఫీచర్ ఏంటంటే, వీళ్ళకి కమిట్ చేసే శాలరీస్, నువ్వు 5 lakhs 6 lakhs కడితే నెలకి 40,000 50,000 60,000 శాలరీస్, 30,000కి తక్కువ కాకుండా 40,000కి తక్కువ కాకుండా ఉంటాయి. శాలరీస్ కమిట్ చేస్తారు డే 1 నుంచి. వీళ్ళు లెక్కలు వేసుకుంటారు, ఏముంది ఒక 8 నెలల్లో నా డబ్బులు నాకు వచ్చేస్తాయి, 8 నెలల తర్వాత ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెటిల్ అయిపోతుంది లైఫ్. ఫస్ట్ ల్యాప్టాప్ ఇవ్వగానే 30,000 వచ్చినాయి అనుకుంటారు వాళ్ళు, 30-40 అనుకుంటారు. 1 lakh నుంచి మొదలు 30-40కి మనం రాజు ఆ 12,000 ల్యాప్టాప్ వస్తుంది, కానీ మన ల్యాప్టాప్ తెలుసు కదా మీకు 1,20,000 ఒక్క ల్యాప్టాప్. అది మీకు మార్కెట్లో మీరు బయట ఫ్లిప్కార్ట్లో చూస్తే 40,000కి 50,000కి దొరుకుతుంది. కానీ మన వారంటీ, మన ఆన్ ప్రిమైస్ వారంటీ, 3 years ఆఫ్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం 1,20,000 పే చేస్తాం. ఇన్సూరెన్స్ దానికి వాళ్ళు 30-40,000 రికవర్ అయిందని అనుకుంటారు. నేను అన్నది కరెక్ట్, కానీ అది 12,000, అది దొంగ ల్యాప్టాప్, వాళ్ళకి తెలియదు. ఫస్ట్ కొంత అమౌంట్లో కొంత రికవరీ వస్తుంది, 1 month శాలరీ వస్తే ఇంత అమౌంట్ రికవర్ అవుతుంది అన్న క్యాల్కులేషన్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ క్యాల్కులేషన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి అట్లా వీళ్ళు హై శాలరీస్ కమిట్ చేస్తారు, 40,000 50,000 60,000 చేస్తారు. ఇంకొకటి వీళ్ళు కట్టే అమౌంట్లో కూడా, అంటే సపోజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఎగ్జాంపుల్కి అనుకుందాం మనం 2 lakh అనుకోండి, వాళ్ళ ఇంటర్న్షిప్ కానీ కోర్సు కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ ఏదన్నా జాబ్ ఇప్పిస్తాం, బ్యాక్ డోరే చెప్తారు వాళ్ళు. ఒకటికి 2 లక్షలు ఉంటుంది, అందులో ఒకటికి 1,00,000 ఉంటుంది, అంటే బార్గెన్ని బట్టి అది. సో ఇక వాళ్ళు కస్టమైజ్డ్, ఎందుకంటే వాళ్ళకు ఒక గొర్రె వచ్చింది, గొర్రెను వదలొద్దు, బయటికి వెళ్ళే లోపల వాడిని పేమెంట్ కట్టించుకోవాలి. గొర్రె వచ్చిందంటే గొర్రెను ఎట్లనైనా బలి చేయాల్సిందే, అంతే తప్ప గొర్రెను వదిలే ఛాన్స్ ఉండదు. గొర్రె దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఇవాళ కడితే మీకు ఆఫర్. అంటే మీకు ఇంకో విషయం తెలిసి, దళారీ వ్యవస్థలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, గొర్రె వచ్చేటప్పటికే, గొర్రెను ఈ కషాయవాడి దగ్గరికి తెచ్చేటప్పటికే మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది, వాళ్ళ బడ్జెట్ ఎంత పెట్టగలుగుతుంది, వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ బలహీనత ఏంది, ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతున్నారా, అదొక ఫీచర్, పెళ్లి ఫీచర్
సంబంధాలు వస్తున్నాయా, ఆల్రెడీ పెళ్ళయిందా. ఆ, హుజరాబాద్ దగ్గర వీణవంక నుంచి ఒక తండ్రి ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చిండ్రు ఉమ్, 3 months బ్యాక్. నేను యూఎస్ వెళ్ళక ముందు వచ్చిండ్రు. ఉమ్, మీకు ఇప్పుడు స్టోరీ చెప్తే గుర్తొస్తుంది. వాళ్ళ చిన్న అబ్బాయిని మన దగ్గర జాయిన్ చేయాలనుకుంటున్నారు. పెద్ద అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, మెకానికల్ ఇంజనీర్, కానీ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తుండ్రు ఓ, అక్కడే ఊర్లో. ఈ చిన్న అబ్బాయికి పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేస్తే ఆ భార్య తమ్ముడే ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడో టెస్టింగ్ ఇంజనీర్గా పనిచేస్తుండ్రు. అతన్ని ఒక దళారీ వ్యవస్థ పరిచయం ఉంటే, ఒక ఏజెంట్ ఎవరో పరిచయం ఉంటే, ఆ ఏజెంట్కి డబ్బులు ఇప్పించి వాళ్ళ బావని ఐటీ ఇండస్ట్రీలో పెడతా అని వాళ్ళ బావ దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ ఏజెంట్కి ఇచ్చిండు. ఉమ్, గుర్తొచ్చింది. అట్లా అది రాలేదు. 2.5 సంవత్సరాలు పాపం ఆ తండ్రి ఏదో అప్పు చేసి తీసుకొచ్చి, ఆ అన్న తండ్రి ఇద్దరు కలిసి అప్పు చేసి తమ్ముని లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి ఆ డబ్బు కట్టిండ్రు. వాళ్ళ బావమరిది దారుణంగా, బావమరిది కూడా కుమ్మక్కయ్యిండు ఆ దళారితో. కుమ్మక్కై ఆ 3 లక్షల రూపాయలు మోసం చేసేసిండ్రు. ఇప్పుడు అడిగితే, అంటే మీకు చూడండి డైలాగ్స్ ఎట్లా ఉంటాయి పల్లెటూళ్ళల్లో కానీ, లేకపోతే మన బంధువులలో కానీ, బంధుత్వాలలో కానీ. ఈ బావమరిదిని వాళ్ళు బావ కానీ, లేకపోతే ఈ తండ్రి కానీ, ఏమైంది మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తానంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఐటీ ఇండస్ట్రీ అంటే? అసలు హైదరాబాద్ అంటే తెలుసా? ఎప్పుడైనా చూసినా హైదరాబాద్లో మేము అంతే ఎంత బిజీ ఉంటాం, అసలు ఈ పనులన్నీ ఎట్లా అవుతాయి, ఐటీలో జాబ్స్ ఎట్లా వస్తాయి నీకు తెలుసా? ఏమనుకుంటున్నావు? ఈ నుండి ఏదైనా వరి పొలంలో వరి వండించడం అనుకుంటున్నావా అని బెదిరిస్తుంటాయి రిటర్న్ అతను ఇప్పుడు నిజంగానే పాపం అతను ఈ 3 సంవత్సరాల తర్వాత అసలు ఈ హైదరాబాద్ ఏందో చూద్దాము, ఈ అజయ్ ఏందో చూద్దామని వచ్చి నాతో మాట్లాడితే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే పాపం అతను ఎంత ఫీల్ అయిందంటే, అయ్యా మమ్మల్ని మేము పల్లెటూరు వాళ్ళమని చెప్పి మాకు తెలియదని చెప్పి, నా కొడుకులు ఇంత చదువుకున్నా కూడా మమ్మల్ని మా సొంత మా అబ్బాయి వాళ్ళ బావమరిదే ఒక ఏజెంట్ తోటి కలిసి మోసం చేసిండు, ఈరోజు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అంటే అంతకుముందు ఇవి ఫారెన్లో జరిగేటి, ఇప్పుడు ఇక్కడనే లోకల్లో జరుగుతుంది. బంధుత్వాలలో అప్పుడు దుబాయ్లో ఎక్కడో జాబ్ ఇప్పిస్తామని చెప్పి పట్టుకపోయి అక్కడ వదిలేయడం, అదే అలా జరుగుతుండే. ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దళారీ వ్యవస్థ. కమింగ్ బ్యాక్ మన ఫీచర్స్కి వస్తే, ఈ మోడస్ ఆపరెంట్లో డబ్బు, హై శాలరీస్, ల్యాప్టాప్ ఇలాంటివి ఇస్తారు. ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే రాజు, దాని వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ శాలరీ ఇస్తారు, దానిలో ఏదో వేరియబుల్ పే పెడతారు, అటెండెన్స్ అని, లేకపోతే ఏదో టాస్క్ అని, లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్ అని పెట్టి, అవి చెయ్యకపోతే నీకు ఇంత తక్కువ ఇస్తామని చెప్తే 28,000, 30,000, 35,000 చేసింది 30,000 అయితే ఇచ్చేది 13,000 అని మన దగ్గరికి వచ్చిన అతను. అదైతే సూపర్ ఎగ్జాంపుల్. 13,000 ఎగ్జాంపుల్ మన దగ్గర జాయిన్ అయినారు కదా, అట్లా అక్కడ మోసపోయిన వాళ్ళు మన దగ్గర జాయిన్ అయినారు. ఇట్లా ఒక 2-3 నెలలు వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. ఇచ్చి ఈ దళారీలందరూ కలిసి ఒక టార్గెట్ ఉంటుంది వీళ్ళకు, 200 మంది, 250 మంది, అంటే ఒక 3 లక్షలు యావరేజ్ వసూలు చేయడం అనేది పెట్టుకుంటే 250 × 3 లక్షలు, 25 × 3 = 75, 7.5 కోట్లు. 7.5 కోట్లు కవర్ అయినాయి. ఇందులో ఆల్రెడీ 2-3 నెలలు వీళ్ళకి కమిట్ చేసి అందరు జమ అయ్యి నమ్మకం కుదిరేదాకా ఇచ్చిన శాలరీస్ ఎంత? 1 కోటి 2 కోట్లు పోతాయి. పోతే ఇంకొక 4-5 కోట్లు. మిగతా ఆపరేషనల్ ఖర్చులు, వాళ్ళు ఈ దళారీలకు ఇచ్చే కమిషన్లు అవి 1 కోటి వేసుకున్నారు. ఒక 3-4 కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారా, మాయమైపోయారా? మాయమైపోతారు. సో మేజర్ ఏంటి అంటే, వీళ్ళ ఆశను ఆసరాగా చేసుకొని, ఆ ఆశను టార్గెట్ చేస్తూ ఒక్కొక్క ఫీచర్ వీళ్ళు క్రియేట్ చేసుకొని 3 నుంచి 4 నెలల సమయంలోనే మార్కెట్లోంచి మాయమయ్యే కంపెనీలే ఈ ఫేక్ కంపెనీ. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి రాజు. వీళ్ళ ఆశనే వీళ్ళ ఆయుధం. ఈ ఐటీ ఇండస్ట్రీకి రావాలన్న వీళ్ళ ఆశనే, జాబ్ ఆశ చూపెట్టి వీళ్ళ ఆయుధం. అలా అవుతుంది. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. ఇప్పుడు వీళ్ళకి ఈ ఆలోచన వస్తుంది, ఇట్లాంటి కంపెనీస్ పెట్టి మనం ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి వెళ్ళొచ్చని. ఇప్పుడు అలాంటి వాళ్ళతోని మిగతా వాళ్ళు ఎలా అయితే జెన్యున్గా చేయాలనుకుంటున్నారో, ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఎందుకంటే ఎవరికి ఇప్పుడు ఎవరైతే జెన్యున్గా మనలాగా ఒక అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లాగా, మన కోడింగ్ ట్యూటర్లో ఉన్న అజా కోడింగ్ ట్యూటర్లో ఉన్న ఇంటర్న్షిప్ లాగా జెన్యున్గా చేయాలనుకునే వాళ్ళు,
జెన్యున్గా చేయాలనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు కొంతమంది మోసం చేస్తారని మిగతా వాళ్ళని కూడా అనుమానిస్తారు. మిగతా వాళ్ళని అనుమానించరు. ఎవరిని అనుమానించొద్దో వాళ్ళనే అనుమానిస్తారు. గొర్రె కసాయివాన్ని నమ్ముతుందన్నది మన పెద్దలు ఊరికే పెట్టింది కాదు సామెత. గొర్రె కసాయివాన్నే నమ్ముతుంది. మీరు మంచి దాన్ని బాగా మేపి దాన్ని మంచిగా చూసుకొని దాన్ని ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచుకొని యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు 100 క్వశ్చన్స్ అడుగుతుంది గొర్రె. నేను నిన్ను ఎలా నమ్మాలి, నీతో ఎలా ఉండాలి, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని గొర్రె అక్కడ అడుగుతుంది. కసాయివాన్ దగ్గర అడగదు. అందుకే కదా ఇంత ఫేమస్ సామెత పుట్టింది. కొన్ని వందల వేల సంవత్సరాల కింద నుంచి ఆ సామెత ఉంది కదా, గొర్రె కసాయివాన్ని నమ్ముతుందని. ఇందులో మీరు ఎప్పుడు చెప్తుండే విషయం ఒకటి ఏంటంటే, ఈ కంపెనీ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ మీడియా ముందుకు రారు, వాళ్ళు మాట్లాడరు అనేది మీరు ప్రతిసారి చెప్తుంటారు. ఎవరినో ఒకరిని పెట్టి హెచ్ఆర్ కానీ ఎవరినో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని అట్రాక్ట్ చేసే పర్సన్స్ని పెట్టి వాళ్ళ జాబ్ ఆస్పిరెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి విషయాలు ఫస్ట్ మీరు ఎవరైతే పెట్టారో వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు వినండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, అసలు ఏంటి, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ మీరు. సెకండ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అడగకండి, ఆఫీస్ నుంచి చేయండి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. థర్డ్, మీకు స్కిల్స్ నేర్చుకుంటున్నారా, అందులో మీకు ప్రామిస్ చేసిన శాలరీ ఇస్తున్నారా, మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు అనేది చూసుకోండి. మీకేదో మంచిగా కూర్చుంటే 2-3 నెలల్లో శాలరీ ఇస్తున్నారు అని ఆశపడితే మాత్రం అందులో కల్లాస్. అది ఈ బేసిక్గా ఈ 3 పాయింట్స్ అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకుంటే రాజు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ 3 పాయింట్స్ చెప్పారు కదా, ఇంకొకటి చూడండి, వాళ్ళకు రెఫరెన్షియల్ ఎవరు ఉండరు. అంటే మనది ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. నా పాత కంపెనీలో నేను 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అని చెప్తే వాళ్ళందరూ లింక్డ్ఇన్లో ఉంటారు. మీరు నా పాత కంపెనీ పేరుతో, ఫణిరాజ్ జాలిగామా పేరుతో మీరు లింక్డ్ఇన్ సెర్చ్ చేస్తే ఫణిరాజ్ జాలిగామా దగ్గర పనిచేసిన కొన్ని వందల వేల మంది ఎంప్లాయీస్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పుడు రకరకాల కంపెనీలో. ఎవరికైనా నువ్వు ధారాళంగా పింగ్ చేసి, ఏమంటే ఫణిరాజ్ జాలిగామా గారు ఇప్పుడు ఏదో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అని పెట్టారు, ఏదో కోడింగ్ ట్యూటర్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ని పెట్టారు, దానిలో ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ ద్వారా ఐటీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తా అంటున్నారు, ఇది నిజమేనా, నమ్మొచ్చా అని మీరు లింక్డ్ఇన్ వేదికగా మీరు ఎవరినైనా కనెక్ట్ చేసుకొని అడగొచ్చు. దానిలో మీకు ఇబ్బంది ఉండదు. మీకు అలా రెఫరెన్స్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. అక్కడ మీకు దళారీ వచ్చి అతన్ని కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఈ దళారీ అతన్ని తీసుకెళ్ళి అక్కడ ఫేక్ కంపెనీలో అప్పచెప్పి డబ్బులు కట్టించే వరకు సమయం చాలా షార్ట్ స్పాన్లో 2-3 డేస్లో జరిగిపోతుంది. వాళ్ళకి అంత ఆలోచించుకునే అంత టైం ఇవ్వరు. సో ఇలా నాలాంటి ఒక లీడరు, మీలాంటి ఒక 18 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ బిజినెస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో, రైట్, ఫ్యామిలీ బిజినెస్ నడిపిన ఆంటర్ప్రెన్యూరు, ఇలా సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మీ నాన్నగారు, మీ తాతగారు ఏం ఫ్యామిలీ అండి అది? సురభి ఫ్యామిలీ అంటే మీరు వరంగల్, గోదావరి కని, కరీంనగర్, హైదరాబాద్ ఎంత పెద్ద ఫ్యామిలీ. ఇలాంటివి ఉండయండి. వాడి అంటే మీరు బాగుండదు మాట్లాడితే కానీ బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, అది ఉండదు. సో ఇలాంటి ఏవి కూడా మనుషులకి వాళ్ళకు ఉండవు. ఇది రెఫరెన్స్. ఇంకొక గొప్ప ఫీచర్ చెప్తున్నా రాజు, డబ్బులు క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీకు వాళ్ళంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. పిల్లల దగ్గర నుంచి డబ్బులు తే అని క్యాష్ తీసుకుంటారు, పర్సనల్ యూపీఐలు కొట్టించుకుంటారు, గూగుల్ పేలు చేయించుకుంటారు, కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్, కంపెనీ కరెంట్ అకౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చెయ్యి, చెక్ ద్వారా ఇవ్వు. చాలా ఇంపార్టెంట్ విషయం. మన ఫైనాన్స్ మేనేజర్ శ్రావ్య తను ఎంతమందిని వాపస్ పంపించిందండి డబ్బులు తీసుకొచ్చిన పేరెంట్స్ని? క్యాష్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళి మళ్ళీ అకౌంట్ పే చేయాలి. జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తాం మనం, ఇస్తారా వాళ్ళు? ఈ ఫేక్ కంపెనీస్ జిఎస్టీ ఇన్వాయిస్ ఇస్తాయండి? ఇవ్వవు. డబ్బులు ఎప్పుడైతే బ్లాక్గా అడుగుతున్నారో, మిమ్మల్ని ఒక ప్రాపర్ క్రాస్ చెక్ చేసుకునే రిసీట్ ఇవ్వకుండా చేస్తున్నారో, యూ షుడ్ ఈజీలీ అండర్స్టాండ్ ఇది ఏదో కరెక్ట్గా లేదు అని. ఇదొక ఫీచర్ రాజు. ఏమంటారు, మీరేమంటారు? కరెక్టేనా? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇప్పుడు అంటే మీరు చదివారు కదా పేపర్, మీరు పేపర్ చదివారు కదా, వాళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసారు కదా, ఇట్లే చేసారు కదా. మీరు లాస్ట్ 15 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే అంత క్యాష్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి.
మెయిన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు. మీరు అంటే నేను పలానా పేమెంట్ చేశాను అనే ప్రూఫ్ ఉండదు. మీరు ఎవరో మధ్యవర్తికి చేస్తారు, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీకి చేస్తారు. దాంట్లో మీకు ప్రూఫ్ ఎక్కడ ఉంటుంది? అది మెయిన్ జెన్యున్. అసలు వాళ్ళకి కంపెనీ అకౌంట్కి చేయాలి అన్న మినిమం బేసిక్ ఉండాలి. అది ఇంకొకటి అన్న, ఇప్పుడు వాళ్ళ గురించి డిస్కస్ చేస్తుంటే మన కోడింగ్ ట్యూటర్లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళకి 15 days మనం ఇక్కడ చూడండి అని చెప్తున్నాం ట్రయల్. అది ఉండదు అక్కడ, అది ఉండదు మెయిన్, అది ఉండదు. అసలు వాళ్ళకి ఆలోచించుకునే టైమే ఇవ్వరు. మీరు మొన్న ఒక ఈ ఖమ్మం నుంచి వచ్చిన ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ గారు మీరు మాట్లాడారు కదా, ఒక వీడియో చేశారు, గుర్తుందా? ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమన్నారు మీకు గుర్తుందా? గట్స్ ఉండాలండి, 15 రోజులు ఇక్కడ వచ్చి ఆఫీస్లో పని చేయండి అని చెప్పడానికి. ఎంత గట్స్ ఉంటే ఫనీ గారు ఇలా పెట్టారండి అని అనలేడు. కాన్సెప్ట్ మీద ఆయన కాన్సెప్ట్ మీద నమ్మకంతో, క్లారిటీ, నమ్మకము, గట్స్ ఈ పదాలు వాడారు ఆయన. అంటే ఒక 20 సంవత్సరాల లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్గా అనుభవం ఉన్న ఒక వ్యక్తి, ఒక చాలా కింది నిమ్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన చెప్పారు రాజు మనకి, నేను కూలీ పని చేసుకొని గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ అయ్యానని చెప్పాడండి ఆయన. నిమ్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, అతని అనుభవం కానీ, అతడు ఎదుటివాడిని అంచనా వేసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతను కూడా మన గురించి అలా మాట్లాడి వెళ్ళారు, మనకు టెస్టిమోనియల్ ఇచ్చారు అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ అస్. ఆయన మాట్లాడింది మెయిన్ స్కిల్స్ నేర్చుకోండి. పబ్లిక్ చెప్పేది ఏంటి? స్కిల్స్ నేర్చుకోండి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఆయన రాగానే ఫస్ట్ నేను అడిగాను, ఏమంటే మీ అబ్బాయి ఇప్పుడే కదా ఇంజనీరింగ్ అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చారు ఇతన్ని అంటే, సార్ వాడి ఇంజనీరింగ్ అయింది, డిగ్రీ వచ్చింది, డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, కానీ వాడికి స్కిల్స్ లేవు సార్, ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేవు సార్, వాడికి ఎవరు ఇస్తారు సార్ ఉద్యోగం? ఇంటర్న్షిప్ చేస్తే కదా సార్ వాడికి స్కిల్స్ వచ్చేది అని ఆయనే ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్. అది అంటే చాలా సంతోషం అవుతుంది మనం మాట్లాడేటి మనకు చెప్తూ ఉంటే స్కిల్స్ గురించి కానీ ఇలాంటి. అవును, మీరు మీ క్రియేటివ్ టీమ్ అదే పెట్టేది. ఇప్పుడు మీరు క్రియేటివ్ టీమ్ కూడా మీరే హెడ్ చేస్తున్నారు రాజాలో. మీ క్రియేటివ్ టీమ్ మీ మేనేజర్ పెట్టాడు, దానికి తమ్నైల్ కూడా అదే పెట్టాడు. స్కిల్స్ లేకుంటే జాబ్ రాదు అనే అజా నినాదాన్ని ఒక తండ్రి మాటల్లో నాకు గుర్తుంది. కరెక్టే రాజు. సో అంటే మనది డిఫరెంట్. మనం 15 రోజులు ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళను వచ్చి చూసుకోవడం కానీ డిఫరెంట్. ఈ డబ్బు అనే కీ ఫీచర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకొక సూపర్ డూపర్ కీ ఫీచర్ చెప్తా రాజు. ఈ ఫేక్ కంపెనీలలో జాయిన్ అయ్యే మొత్తం వ్యవస్థలో ఈ క్యాండిడేటు, దళారీ, ఈ ఫేక్ కంపెనీ, ఈ మొత్తం సప్లై చైన్లో, ఈ చైన్లో మీకు తల్లిదండ్రులది, పెద్దలది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. పేరెంట్స్ని ఆఫీస్కి రానివ్వరు. వాళ్ళు వచ్చి మాట్లాడాలు, వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడాలు ఉండవు. ఈ మొత్తం వ్యవహారము క్యాండిడేట్ తనకు తానుగా హ్యాండిల్ చేస్తూ తన ఫ్యామిలీని, వాళ్ళ దగ్గర ఏదో రకంగా డబ్బు తెచ్చి, ఫ్రెండ్స్ దగ్గరనో పేరెంట్స్ దగ్గరనో ఏదో చెప్పి డబ్బులు తీసుకొచ్చి, వాళ్ళు విన్న కళ్ళబుల్లి మాటలని తల్లిదండ్రులకి చెప్పి నచ్చజెప్పి వీళ్ళుగా ఆ డబ్బు తెచ్చి ఇక్కడ కట్టి, తల్లిదండ్రులు కూడా పిల్లడు ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది అంటుంటే ఏదో బాగానే చూసుకుంటాడు, చాలా ఇంటెలిజెంట్ నా కొడుకు అని చెప్పి డబ్బులు ఇచ్చేసి. అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే, కాకపోతే వాళ్ళ ఆశని వీళ్ళు వాడుకుంటున్నారు. ఉద్దేశం మంచిదే కానీ దారి తప్పు. ఎంచుకున్న దారి తప్పు, మార్గం తప్పు. అంటే జాబ్ మీద వాళ్ళకి ఆశ మంచిదే, దురాశ తప్పు. ఆశ నాకు సాఫ్ట్వేర్లో జాబ్ కావాలి, దురాశ నాకు సాఫ్ట్వేర్లో 10 లక్షలతో జాబ్ కావాలి, నాకేం రాకున్నా జాబ్ కావాలి, దురాశ. తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు అజాలో ఏ ఒక్కరైనా 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ ఒక్కరైనా తల్లి తండ్రి లేదా ఇద్దరు, తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇద్దరు కానీ, లేదా ఒక మేనమామ కానీ, ఒక బ్రదర్ కానీ, ఇండస్ట్రీలో వర్కింగ్ పెళ్ళైన అబ్బాయిలైతే వాళ్ళ వైఫ్ కానీ, పెళ్ళైన అమ్మాయిలైతే వాళ్ళ భర్తలు కానీ రాకుండా ఇక్కడ మనం ఇంటర్న్షిప్లో జాయిన్ చేసుకున్నామా? నో వన్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. లేదు. ఎవరైనా సింగిల్గా వస్తే కూడా మీ పేరెంట్ని తీసుకొని రమ్మని చెప్తున్నాం, ఎందుకంటే పేమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్లియర్గా మీ తల్లి తండ్రి, మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా రావాల్సిందే, మాతో మాట్లాడాల్సిందే, వాళ్ళకి మేము మా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాల్సిందే.
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకోవాల్సిందే. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తెలుసుకోవాల్సిందే అంటే రాజు చాలా ఇంపార్టెంట్. మనం ఏం మీకు తెలుసు, మనం తండ్రిని అడుగుతాం, ఏమండి మీ అబ్బాయి రాత్రికి రాత్రి 10 లక్షల రూపాయల శాలరీతో సెట్ కావాలని మీకుందా? ఉంటే మా దగ్గర జాయిన్ చేయకండి. ఇంకో విషయం కూడా, మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే, రీలొకేట్ కావడానికి రెడీగా ఉంటేనే మేము జాయిన్ చేసుకోవాలి. చాలా మంది ఆడపిల్ల తండ్రిని మనం ఏమడుగుతాం చెప్పండి రాజు? ఆడపిల్ల తండ్రిని మనం ఏమడుగుతాం? ఆడపిల్ల తండ్రిని ఎక్కడైనా రీలొకేట్ కావడానికి మీరు ఇంట్రెస్టింగ్ ఉంటే మీ పాపని పంపిస్తారా? రెండోది ఏమడుగుతాం, ఈ పాపకి మీకు నెక్స్ట్ 1 ఇయర్లో పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? ఇది ఎవరైనా అడుగుతారా? నాలాంటి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్ ఉండి ఈ వ్యాపారంలో మొత్తం అంటే ఎండ్ టు ఎండ్ చూడగలిగిన వ్యక్తి, చాలా తెగింపు ఉన్న వ్యక్తి, చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి, చాలా కన్విక్షన్ ఉన్న వ్యక్తి తప్ప, సంస్థ తప్ప, ఎందుకంటే అజా ఉంది కదా, అజా అనే సంస్థ, ఈ సంస్థ తప్ప ఇలాంటి అడగరు. మనం చెప్తాము, అయ్యా మీరు కనుక మీ పిల్లకి ఈ నెక్స్ట్ 1 ఇయర్లో పెళ్ళి కాదు కదా, పెళ్ళి చూపులు చూపిద్దామని ప్లాన్ చేసుకున్నా కూడా మీ టైం కానీ మీ డబ్బులు కానీ మా దగ్గర వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు పెళ్ళి అన్నా పెళ్లి చూపులు అన్నా ఈ అమ్మాయి దృష్టి మొత్తం అటువైపు, మళ్ళీ ఇక్కడ స్కిల్స్ నేర్చుకోలేదు, ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ కాలేదు, అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్, అమౌంట్ వేస్ట్ అని మనం ముందే చెప్తాం. ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్, పాజిటివ్, ఎడ్యుకేటివ్, ఇన్ఫర్మేటివ్ డిస్కషన్లు ఉండవు మీరు చెప్పిన వ్యవస్థలో. ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. ఎవరండి ఒక తండ్రికి చెప్పేది మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, నా దగ్గర జాయిన్ చేయకండి అని? మొన్న వచ్చిన పేరెంట్స్ కూడా మీరు అవన్నీ చెప్పేసరికి ఆయన 2 hours నాకు టైం స్పెండ్ చేసినందుకు ఆయనకు ప్రతి ఒక్కటి విడమర్చి మన కండిషన్స్ కానీ, సమాజం ఎలా ఉంది, ఐటీ ఆస్పిరెంట్స్ని ఎలా వాడుకుంటున్నారు ఏంటి అని చెప్పినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. మనం కూడా తల్లిదండ్రులని అడిగేది ఒకటే రాజు, ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులని మీరు ఎన్నో మీటింగ్స్లో నాతో ఉన్నారు, ఎంతోమంది పేరెంట్స్ నాతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు చెప్పిండ్రు, టెస్టిమోనియల్స్లో చెప్పిండ్రు, వీడియోస్లో చెప్పిండ్రు. మనం ఏం చెప్తామంటే, మీరు యాజ్ ఎ పేరెంట్స్ ఫస్ట్ మీ బాధ్యత ఏంటంటే, మీ పిల్లలకి 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల జీతాలతో ఉద్యోగం స్టార్ట్ కావాలని మీరు ఆశపడకండి. అలా వస్తున్న మీ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళని కంపేర్ చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని ప్రెజర్ చేయకండి. మీరు యాజ్ ఏ తండ్రిగా కానీ, ఒకవేళ తల్లి వర్కింగ్ అయితే కనుక తల్లిగా కానీ, మీరు ఉద్యోగాలు స్టార్ట్ చేసేటప్పుడు మీ 20లో మీకు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు ఎంత సంపాదిస్తున్నారో ఆ రోజు అంతే సంపాదించారా? ఆ రోజు ఎంత సంపాదించారో ఈరోజు అంతే సంపాదిస్తున్నారా? కాదు కదా. మీరు ఎదిగారు కదా. నేను 1550 రూపాయలకి, మీదే ఎగ్జాంపుల్ కదా, 1550 రూపాయలు నా మొట్టమొదటి జీతం. శాంతారావు గారు అని చెప్పి మా సూపరింటెండెంట్, నేను కోర్టులో చెప్రాసిగా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చింది, 1వ తారీఖు వచ్చింది. వెళ్ళి అందరు జీతాలు ఇస్తున్నారంటే అప్పుడు జీతాలు ఇలా పంచేవాళ్ళు, క్యాష్ బ్యాంకుల్లో రావడం తర్వాత స్టార్ట్ అయింది. మనం ఎప్పుడు రాజు, నా కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో భూమి పుట్టక ముందు స్టార్ట్ అయింది నేను. సో 32 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద విషయం ఇది. రెవెన్యూ స్టాంప్ పట్టుకొని వెళ్ళమన్నారు. మళ్ళీ కిందికి పరిగెట్టుకు వెళ్ళి ఓ రెవెన్యూ స్టాంప్ కొనుక్కొని వెళ్తే ఎట్టి సంతకం పెడితే లెక్క పెట్టి ఇచ్చారు 1550 రూపాయలు. ఒక నెలంతా కష్టపడి పనిచేస్తే ఈరోజు నా జీతం 1550. నేను 1550 రూపాయలు సంపాదిస్తున్నానా? నా ఒక్కరోజు సంపాదన కూడా 1550 కాదు, నా ఒక గంట సంపాదన కూడా 1550 రూపాయలు కాదు, అంతకంటే ఎక్కువ. మరి మీ పిల్లలకి ఎందుకు మొదటి రోజే అలా రావాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం తల్లిదండ్రులు. రెండో ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీ పిల్లలకి స్కిల్స్ ఉన్నాయా? వాళ్ళు నిజంగా ఒక కంపెనీ మీకు 10 లక్షల రూపాయల జీతం ఇస్తే మరి అంతకు తగ్గట్టుగా మీ అబ్బాయి వాళ్ళకి ఏమైనా పని చేయగలుగుతాడా? చేయకపోతే మీరు మీ ఇంట్లో పని మనిషికే డబ్బులు ఇవ్వరు, జీతం ఇవ్వరు, పని రాకపోతే మీరు మీ అబ్బాయి కూడా ఇంకొక కంపెనీలో పని మనిషే కదా. నేను అడుగుతున్నానండి ఇవాళ మిమ్మల్ని, మీ ఇంట్లో గిన్నెలు తోమే అమ్మాయి పని మనిషి అయితే మీ 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 బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని మనిషి కాదా? వైట్ కాలర్ పని మనిషి, వైట్ కాలర్ లేబర్. ఇదే అండి భాష. ఇబ్బందిగా ఉంటుంది కానీ అదే, హార్ష్గా ఉంటుంది కానీ రియాలిటీ అదే.
మరి అలాంటి అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత పని చెయ్యాలి కదా, పని చెయ్యాలంటే పని రావాలి కదా. అంటే ఇంత ఎందుకు ఎమోషనల్గా ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాజు, ఇది అర్థమైనప్పుడు తల్లిదండ్రులు ఇలా వీళ్ళను ప్రెషరైజ్ చేయనప్పుడు, కంపేర్ చేయనప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ అలా చేయనప్పుడు వీళ్ళు అలాంటి ఆశలు పెంచుకోకుండా, అలాంటి దురాశలకు పోకుండా, ఇలాంటి దుష్ట కంపెనీల వలలో పడకుండా ఉంటారు. అందుకోసం ఇంత చెప్పాల్సి వస్తుంది. దురాశ దుష్ట కంపెనీ, దురాశ దుష్ట కంపెనీలు. ఈ దురాశ పుడుతోంది. ఈ దురాశ పుట్టకుండా సమాజంలో మనం ఎడ్యుకేషన్ తీసుకొచ్చామనుకో, ఈ దుష్ట కంపెనీలు పుట్టడం మానేస్తాయి. అందుకని ఇలా చెప్పాల్సి వస్తుంది. కొంచెం కటువగానైనా మనం కరెక్ట్ మాట్లాడుకుందాం. అది రియాలిటీ. సో తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ ఫేక్ కంపెనీలో. మళ్ళీ నేను అక్కడికి వచ్చేసే పాయింట్, నేను కనెక్ట్ చేస్తున్న బ్యాగ్, అది చాలా పెద్ద ఇండికేటర్. మీరు అజాలో మనం తల్లిదండ్రులతోనే మాట్లాడతాం, రిసోర్స్తో మాట్లాడడం. రిసోర్స్ ఈజ్ సెకండరీ. రిసోర్స్ ఎంతసేపు మన దగ్గర టెస్ట్ రాశాడా, ప్యాషన్ ఉందా, ఏం నేర్చుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు, ప్రయోజకుడు అవుతాడా, కష్టపడే ఉద్దేశం ఉందా. ఈ రిసోర్స్ అనే గుర్రాన్ని, క్యాండిడేట్ అనే గుర్రాన్ని తల్లి తండ్రి మన దాకా తీసుకొచ్చారు, కానీ నీళ్లు వాళ్ళు తాగించలేరు, మనం తాగించలేరు. నీళ్లు తాగే స్వభావం ఉందా, ఇది కూడా మీరు చెప్తారు కదా. గుర్రాన్ని నీళ్ళ కోర్స్తోని వచ్చిన వాళ్ళని నేను తీసుకోను. ఎంతమందిని పంపించేసాం మనం. ఓ వైజాగ్ కుర్రని తీసేసాం, ఓ తణుకు కుర్రని తీసేసాం, ఓ మచిలీపట్నం అబ్బాయిని పంపించేసాం. రోజుకో రీజన్ చెప్తుంటారు వాళ్ళు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు కదా. తల్లి తండ్రి వాళ్ళని మెడలు పట్టుకొని, కాలరు పట్టుకొని, చెయ్యి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి డబ్బు కడతారు, కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఎవరు. అండ్ సరే, మనం వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చారని నేర్చుకున్నాం, తీసుకున్నాం, డబ్బులు తీసుకున్నాం, చేర్చుకున్నాం అబ్బాయిని. ఆ అబ్బాయి నేర్చుకోకపోతే తర్వాత వేళ్ళు చూపించేది ఎవరికి, నాకు కాదా, నేనెందుకు తీసుకోవాలి అదంతా. సో అవి అలాంటివి మనం చెయ్యం. కానీ మీరు ఆ ఫేక్ కంపెనీలు చూస్తే డబ్బు వచ్చిందా లోపలేసామా, ఎవరు ఏంటి అసలు వాళ్ళకి అవసరం, ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళకు గాంధీ నోటు కావాలి. గాంధీ గారంటే వాళ్ళకు పరమ ప్రేమ. మహాత్మా గాంధీ గారు అంటే వాళ్ళకు పరమ పూజనీయుడు. మనకు కాదు. మనకు మహాత్మా గాంధీ గారంటే ఇష్టం, కానీ ఈ గాంధీ నోట్ అంటే ఇష్టం కాదు. మనకి గాంధీ నోటు కోసమే అందరూ పనిచేస్తారు, కానీ దానికంటూ ఒక మార్గం ఉంది, కొన్ని విలువలు ఉండాలి. ఆర్గనైజేషన్ అంటే కొన్ని విలువలు ఉండాలి, ఒక కల్చర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి. ఎంతమంది అండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, నాకు ఇప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది రాజు. కస్టమైజేషన్ ఉంటుంది ఆ కంపెనీల్లో. ఈ అబ్బాయి ఏమండి నేను సాయంత్రం ఓన్లీ 2 నుంచి 8 వరకే చేస్తాను అంటే, ఓకే దట్స్ ఫైన్, యూ కెన్ లాగిన్, మేము నీకు 2 to 8 షిఫ్ట్ ఇస్తామంటారు. ఏమండి నేను ఇక్కడ డిగ్రీ, నేను ఇంకొక 2 సబ్జెక్టులు ఉన్నాయి, మీ దగ్గర నేను జాయిన్ అయిపోయి ఒక 6 నెలల్లో డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చిస్తా, 2 సంవత్సరాల్లో తీస్తా అన్నది డిగ్రీ సర్టిఫికేట్ అంటే, సరే దట్స్ ఫైన్ అంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను బీపీఓలో పనిచేస్తున్నాను, నైట్ షిఫ్ట్, నేను డే షిఫ్ట్లో మీ దగ్గర చేసుకుంటాను, కొంచెం స్కిల్స్ బిల్డ్ అయ్యి నాకు బాగా వచ్చిన తర్వాత నేను అప్పుడు అది రిజైన్ చేస్తానంటే సరే అంటారు. ఈ కస్టమైజేషన్స్, నాకు మీ దగ్గర ఓన్లీ ఒక 8 months వరకే ఉంటాను, దాని తర్వాత నేను వేరే కంపెనీలో మా అన్నయ్య జాబ్ పెట్టిస్తాను, అక్కడికి వెళ్ళిపోతాను అంటే సరే అంటారు. ఎందుకంటే వీళ్ళకు గాంధీ నోటు కావాలి కాబట్టి. మన కంపెనీలో కస్టమైజేషన్స్ ఉంటాయా? మన పాలసీ కానీ, మన కోడింగ్ ట్యూటర్ ప్రాసెస్ కానీ, మన ఇంటర్న్షిప్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఎవరి కోసమైనా, ఇక్కడున్న ఈ 200 మందిలో ఎవరి కోసమైనా ఒక్కరోజు ఒక్క కండిషన్ మార్చిన దాఖలా ఉందా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చిన రోజే మనం ఇవి కండిషన్స్ అని చెప్తాం, వాళ్ళు అడిగినా కూడా మనం చేంజ్ చేయం. ఏ ఒక్క కండిషన్ కూడా చేంజ్ కాదు. ఫస్ట్ ఒక అబ్బాయి ఏది మనం కోడింగ్ ట్యూటర్ అనే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసినాక అతి కొద్ది రోజుల్లోనే ఒక అబ్బాయి వచ్చాడు, మీకు గుర్తుంటే, డెవాప్స్. ఓకే, నేను డెవాప్స్ నేర్చుకున్నాను, కానీ అదంతా కోర్సే, అక్కడ నాలెడ్జ్ తప్ప స్కిల్స్ లేవు. మీ స్కిల్స్ నేర్చుకునే విధానం నాకు నచ్చింది, ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటాను. కోడింగ్ ట్యూటర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటా, అంత బాగానే ఉంది. కానీ 6 నెలల ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నేను మీ దగ్గర పని చేయను, మీ దగ్గర ఉద్యోగం నాకు అవసరం లేదు. మా కజిన్ బ్రదరే ఒక మంచి టాప్ ఐటీ కంపెనీలో ఉన్నాడు, అతనే జాబ్ పెట్టిస్తాడు, మీరు చేయాల్సిందల్లా నాకు నెలకు ఒక 50,000 రూపాయల శాలరీ వేయండి, ఆ శాలరీ చూపించుకొని నేను ఎక్కువ శాలరీతో మా రిలేటివ్ కంపెనీకి వెళ్తాను. మనమేమన్నాం? నో, నువ్వు నాకు కండిషన్స్ పెట్టడానికి లేదు.
నా దగ్గర ఇంటర్న్షిప్తో పాటు ఉద్యోగం ఇస్తా, అది కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఇంటర్న్షిప్ చేసినాక నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, వేరే దగ్గర ఉద్యోగం చేస్తావు, అది ఓకే, మా దగ్గర చెయ్యవు, వేరే దగ్గర చేస్తావు, ధారాళంగా మనం కాంట్రాక్ట్లోనే రాస్తాం, నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు. నో బాండ్, నో 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 మినిమం వర్కింగ్ పీరియడ్, కాంట్రాక్ట్ లేదు. కానీ 50,000 జీతం ఇవ్వు, నేనేమైనా పేరోల్ ప్రాసెస్ చేసి ఒక ఫేక్ కంపెనీగా నీకు కావాల్సిన జీతం వేసి వెనక్కి తీసుకునే కంపెనీలా కనిపిస్తున్నానా? నా కంపెనీ కంటూ ఒక ఇమేజ్ ఉంది, నా కస్టమర్స్ నన్ను ట్రస్ట్ చేస్తారు, మాకంటూ కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలో రేపు ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి కంపెనీలు చేస్తాయి కదా, వాళ్ళు ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలో తేలిపోయింది అనుకోండి, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్లో కూడా ఇలాంటి తప్పులు చేసే కంపెనీ బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఎక్కడైనా బ్లాక్ లిస్టింగ్ ఉంటుంది. ఒకసారి నువ్వు బ్లాక్ లిస్ట్ అయిపోయినావంటే మిగతా 100 మంది జీవితాలు ఏమైపోతాయి ఇక్కడ. అంటే అయితే వీటి కోసం కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు కంపెనీలు పెట్టేదే ఈ పర్పస్. కస్టమైజేషన్స్ ఉన్నాయి అంటే నీ మ్యూజిక్కి కంపెనీ డ్యాన్స్ చేస్తోంది అంటే అది కంపెనీ కాదు. కంపెనీలు ఎలా నడుస్తాయి అంటే రాజు మీకు తెలుసా, కంపెనీలు ఎలా నడుస్తాయి తెలుసా? కంపెనీ మ్యూజిక్కి మనం డ్యాన్స్ చేయాలి. కంపెనీ ఏది చెప్తే అందులో ఉన్న అన్ని 100 మంది, ఎన్ని వేల లక్షల మంది ఎంప్లాయీస్ అయినా మొత్తం మంది కంపెనీ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది తప్ప ఎంప్లాయీస్ చెప్పినట్టు కంపెనీలు వింటున్నాయంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే వాడు ఒక్కడు బెనిఫిట్ అవుతాడు కావచ్చు, కానీ తర్వాత వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే కంపెనీలు నడపడానికి రాజు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది నేనేదో చెప్తుంది కాదు, ఎనీ కంపెనీ. మీకు చాణక్యుడు తెలుసు కదండి, మహామనీషి, గొప్ప దార్శనికుడు, గొప్ప విద్వాంసవేత్త, ఓకే, ఫిలాసఫర్. అఖండ భారతదేశాన్ని ముక్కలుగా అయిపోయిన ఒక భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఒక చంద్రగుప్త మౌర్యుని ద్వారా నిర్మించిన ఒక గొప్ప విజనరీ, గొప్ప లీడర్. అతను తన నీతిలో, చాణక్య నీతి అంటే అందరికీ తెలుసు కదా, చెప్తాడు, అయ్యా ఒక రాజు లేదా ఒక CEO లేదా ఒక కంపెనీ ఏది చెప్తే మొత్తం ఆర్గనైజేషన్ కానీ కింద పనిచేసే వాళ్ళందరూ కానీ అదే మాట వినాలి. ఆ రాజ్యానికి ఒకే ఒక బ్రెయిన్ ఉండాలి, మిగతా అన్నీ కూడా అవయవాలు ఉండాలి. ఎలానైతే మీ శరీరంలో ఒక బ్రెయిన్ ఉంది, మిగతా అవయవాలన్నీ ఆ బ్రెయిన్ చెప్పినట్టు వింటున్నాయి. ఒకవేళ మీ శరీరంలో ప్రతి బాడీ పార్ట్కి ఒక బ్రెయిన్ ఉందనుకోండి, మీ చెయ్యికి ఒక బ్రెయిన్ ఉంది, దాని నిర్ణయం అది తీసుకుంటుంది. ఏమండి మీరు గచ్చిబౌలి వెళ్తున్నారు కదా, నేను గచ్చిబౌలి వెళ్ళను, నేను కోకాపేట వెళ్తానని ఈ చెయ్యి కోకాపేట వెళ్తోంది, ఈ చెయ్యి BHL వెళ్తుంది, ఈ కాలు షామీర్పేట వెళ్తుంది, ఈ కాలు కరీంనగర్ వెళ్తుంది అనుకోండి, మీ బాడీ అంతా ఒకటిగా ఉంటుందా? అందుకే మీకు ఒకే ఒక బ్రెయిన్ ఉంది, ఈ బ్రెయిన్ నుంచి మాత్రమే మీకు అన్ని బాడీ పార్ట్స్కి కావలసిన ఆర్డర్స్ వెళ్తాయి. అలానే కంపెనీ కూడా తన నిర్ణయాలు పైనుంచి కిందికి అందరికీ ఇస్తుంది. దెర్ ఇస్ ఎ బాటమ్ అప్ అప్రోచ్ ఆల్సో. There is a bottom-up approach, there is a top-down approach. There is a continuous listening, continuous feedback mechanism will be there. But at the same time, మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, సబ్కా సున్నా ఖుద్కా కర్నా అని. అలా ఎంతమంది ఇది చెప్పినా మళ్ళీ ఆర్గనైజేషన్ ఒక నిర్ణయం ఫైనల్గా తీసుకుంటుంది విన్న తర్వాత. బై కీపింగ్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ వ్యూ, బై కీపింగ్ ఆల్ ద బెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్స్, అంటే మీకు అక్కడ ఉన్న అన్ని గివెన్ సిచ్యువేషన్స్లో బెస్ట్ పాసిబుల్ నిర్ణయం ఏదో అది తీసుకుంటుంది, అందరినీ దృష్టిలో పెట్టుకొని, అన్ని విషయాలను దృష్టిలోకి తీసుకొని ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాలి. ఎలా అండి వెళ్ళి ఏమండి నేను ఇలా వస్తాను అనగానే వాడు ఒప్పుకున్నాడు అనుకో, నేను కంపెనీని కన్విన్స్ చేసిన, మావాడు మాట్లాడుకున్నాడండి కంపెనీలో, వీడు చెప్తే వీడు ఎవరితోటో చెప్పించాడు, వాళ్ళు తర్వాత 2 నెలలకి 3 నెలలకి మళ్ళీ నువ్వు బోర్డు తిప్పేసినాక ఏ గచ్చిబోలో రాచకండ పోలీస్ స్టేషన్ పోతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ విషయం, నువ్వు ఎంత గొప్పవాడివో, ఎంత ఇంటెలిజెంట్వో, ఏం మాట్లాడుకున్నావో. అర్థమవుతుందా మీకు? ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నీకు కన్వీనియంట్గా ఉన్నాయి అంటేనే అయిపోయింది. ఇంకొకటి మీరు మనకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు, ఏదైనా కంపెనీ మెయిల్ ఐడి కూడా. ఓహో, అది చాలా ఇంపార్టెంట్. ఈ కంపెనీలు రాజు కరెక్ట్గా చెప్పారు. ఈ కంపెనీలు వాళ్ళ ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఉండదు, ఒక జీమెయిల్ తోటో నీ సొంత ఈమెయిల్ ఐడి తోటో నడిపిస్తారు.
ఇప్పుడు మనది ajacs.in, codingtutor.in అనేది మన డొమైన్ నేమ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. మన ఈమెయిల్ ఐడి ప్రొవైడర్ ఎవరు? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్కి లక్షల రూపాయలు కడుతున్నాం మనం ఈమెయిల్స్ ఇవ్వడానికి ఎవ్రీ ఇయర్. లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ వాడతాం, లైసెన్స్డ్ సర్వర్ వాడతాం, లైసెన్స్డ్ యాంటీవైరస్ వాడతాం, సిస్కో ఫైర్ వాల్ వాడతాం. ఇవేవి మీకు అక్కడ ఉండవు. వాళ్ళ ఎవరైతే ఇండివిజువల్ మెయిల్ ఐడి ఉందో దానికే జాబ్ ఆఫర్ లెక్క ఒక లెటర్ పంపిస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మీకు అమౌంట్ దగ్గర క్యాష్ తీసుకుంటారు, తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక జాబ్ ఆఫర్ కానీ ఏదన్నా మీరు జాయిన్ అయినట్టు ఒక జాయినింగ్ లెటర్ కానీ పంపించాలంటే మీ ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. అండ్ కంపెనీకి బ్యాంక్కి టైఅప్ ఉండదు. కంపెనీ మీరు జాయిన్ కాగానే శాలరీ అకౌంట్ వచ్చి మనకి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ ఇండివిజువల్ సేవింగ్స్ 2 బ్యాంక్స్తో ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, ఐసిఐసిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. మన ఆజా కంపెనీ కోడ్తో మీకు శాలరీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాంటి ఏవి అక్కడ ఉండవు. సేవింగ్స్ అకౌంట్, మామూలు సేవింగ్స్ అకౌంట్ వాళ్ళని ఉన్నాయి, నీ అకౌంట్ ఉంది అంటారు, దానికి ఇస్తామంటారు. వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, నీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేయంటారు. పిఎఫ్ ఉండదు, ఉన్నా అది 3 నెలల ముచ్చటే. తర్వాత మీకు ఈఎస్ఐ ఉండదు. ఇంకొకటి రాజు, ఈ గ్రూప్ బెనిఫిట్స్ ఉండవు. అంటే ఇప్పుడు మన కంపెనీలో గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది మనకి. ఎంప్లాయీస్కి 3, 5, 7 లక్షల కవరేజ్ వాళ్ళ శాలరీస్ని బట్టి. ఇప్పుడు మనకు 7 lakhs మన పేరెంట్స్ కూడా కవర్ అవుతారు. ఇప్పుడు మీరు టాప్ ఐటీ ఎంఎన్సీలు అన్నిట్లలో ఇవే ఉంటాయి. మన కంపెనీలో ప్రతి ఒక్కరికి ఇది కవరేజ్ అవుతుంది. గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్సు, అనుకోని పరిస్థితులలో ఎంప్లాయీ అకాల మరణం ఏదైనా చెందితే మన విధి నిర్వహణలో ఉద్యోగంలో ఉండగా వాళ్ళకి 25 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల బెనిఫిట్ వాళ్ళ ప్రీమియాన్ని బట్టి వెళ్తుంది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఉంది. ఇలాంటి బెనిఫిట్స్ ఏవి అక్కడ ఉండవు. ఈఎస్ఐ మన దగ్గర 22-23 వేల కంటే తక్కువ శాలరీ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఈఎస్ఐ పే చేస్తాం. వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు, వాళ్ళ పేరెంట్స్కి, అన్మ్యారీడ్ బ్రదర్కి, అన్మ్యారీడ్ సిస్టర్కి ఇలాంటి ఏవి ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఫామ్ 16 ఉండదు. ఇలా గ్రేట్ ఇప్పుడు మనకు గ్రేట్ హెచ్ఆర్ అని మన హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ఉంది రాజు. అలాంటి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ ఉండవు, టూల్స్ ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజు మీరు అన్నట్టు ఆ లిస్ట్. వాళ్ళు ఫస్ట్ ఒక జెన్యున్ కంపెనీని ఒకదాన్ని చూసి అండ్ దాంట్లో ఎంటర్ అయ్యి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళు ఇలాంటి కంపెనీస్ని వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ఇప్పుడు మీకు మొన్న అంటే మనకి ఈ మధ్య ఒక 3-4 మేనమామలు వాళ్ళ అల్లుల్ని జాయిన్ చేశారు. ఒక మేనమామ సైంట్లో డైరెక్టర్. అది నేను చెప్పేది, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు యాక్చువల్లీ ఈ కంపెనీలో జాయిన్ కావచ్చా, జాయిన్ కారాదా. వారి పేరు నేను అనవసరంగా మనం అంటే డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. బట్ వారు సీనియర్ డైరెక్టర్ ఇన్ సైంట్. వారి ఫ్రెండ్ ఇంకొక డైరెక్టర్ గారు ఇద్దరు వచ్చారు, వాళ్ళ అల్లుని జాయిన్ చేశారు. వెల్స్ ఫార్గోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళ మేనల్లుని జాయిన్ చేశారు. ఐఐటి ఖరగ్పూర్లో చదివి టాప్ ఐటీ కంపెనీలో యుఎస్లో చేసి ఇక్కడ బిజినెస్ కంపెనీ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తూ డైరెక్ట్ ఆ కంపెనీతోటి బిజినెస్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ మేనల్లుని మన దగ్గర జాయిన్ చేశారు. ఈ ఇండస్ట్రీలో పనిచేసిన టాప్ 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నామని. వాళ్ళు వచ్చి చూస్తున్నారు. నేను అనేది అదే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. ఒకవేళ ఇదే ఈ సైంట్ డైరెక్టర్ గారు, మీ బ్రదర్ కానీ ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారు మీకు. అది జరగదు. అసలు మీకు తెలుసా, అవకాశమే ఇవ్వరు ఈ దళారీ వ్యవస్థ. ఈ డబ్బుల్లా ఈ గాంధీ నోటుని లాక్కునే కంపెనీలు ఈ మీకు ఇంత టైం ఇవ్వవు. అక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి, క్లోజ్ అవుతున్నాయి, నీ ఇష్టం, నువ్వు లేట్ చేస్తే. ఇవాళనే కడితే మీకు డిస్కౌంట్ నీకు కాబట్టి నేను చెప్పిన. అక్కడ పాలిటిక్స్ జరుగుతున్నాయి, ఆ హెచ్ఆర్ వాళ్ళని తీసుకురావాలని చూస్తుంటూ నేను మన కోసం ఆపి పెట్టిన. ఇలాంటి చాలా మీకు మిమ్మల్ని తొందర పెట్టి టెన్షన్ పెట్టి మిమ్మల్ని ఒక స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టే ఎన్నో రకాల విషయాలు వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా ఇండికేషన్ రాజు. వెళ్ళొద్దు, అలాంటి వాటికి వెళ్ళొద్దు. తొందరపడుతుండ్రా, నిన్ను తొందర పెడుతుండ్రా. మనం అంటాం సార్ మేము ఒక 15 రోజుల తర్వాత తీసుకొచ్చి మన దగ్గర అంతా ఓరియంటేషన్ అయిపోతుంది, నాతో మాట్లాడతారు సార్ ఒక 15 days తర్వాత మా బాబుని మీ దగ్గర జాయిన్ చేస్తా సార్ అంటే, అయ్యా
అజా లాస్ట్ 3 సంవత్సరాలుగా ఇక్కడ ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఇంకా 6 మంత్స్కి జాయిన్ చేయండి, మాకేమి ఇబ్బంది లేదంటాం. లేదు 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 బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది, ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ రేట్ పెంచుతున్నాము, ఇప్పుడు జాయిన్ కానీ, ఇలా ఎప్పుడైనా మనం అంటామా? ఒక్కరితో కూడా అనలేదు. అక్కడ ఏమంటారు? ఇవన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఈరోజు నేను జాయిన్ కాకపోతే నేను అక్కడ ఆ బ్యాక్ డోర్ ఎంట్రీయో, ఆ పిచ్చి జాబో, అదేంటో ఆ దొంగ జాబ్ని నేను పట్టుకోకపోతే నా జీవితంలో ఒక పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతుందనే ఒక ఆలోచనను వాళ్ళ లోపల క్రియేట్ చేస్తారు. ఆలోచన కూడా కాదు, ఒక ప్రెషర్ని, ఒక భయంకరమైన ప్రెషర్ని, ఒక సందిగ్ధావస్థని వాళ్ళ లోపల చొప్పిస్తారు. వాళ్ళు అదే ప్రెషర్ని వాళ్ళ పేరెంట్స్కి పెడతారు. నాకు ఇవ్వాలనే అమౌంట్ కావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఇవాళ ఇస్తేనే తగ్గుతుంది, లేకుంటే మాత్రం మళ్ళీ డబుల్ అమౌంట్ కట్టాలి, అలా ఇలా. ఇవన్నీ మీరు చెప్పిన వాటి అంటే మనం ఈ చెప్తున్న అన్నిటి ద్వారా ఒక 10 మంది పేరెంట్స్ అయినా మేలుకొని ఫస్ట్ వాళ్ళ పిల్లల్లో ఉన్న దురాశను అడ్రస్ చేయాలి. ఒక్కరు చేంజ్ అయినా కూడా సంతోషమే. వాళ్ళ పిల్లలు చేస్తున్న ప్రయత్నంలో అసలు ఒక్కరు చేంజ్ అయినా కూడా నిజంగా హార్ట్ఫుల్లీ మనమే హ్యాపీ ఫీల్ అవుతాం. ఫస్ట్ పిల్లల్లో ఉన్న దురాశను వాళ్ళు తగ్గించాలి. నువ్వు చిన్నగా ఎదిగిన అంటే నేను వైష్ణవితో చెప్పింది, దాని బీటెక్ అయిపోతుంది కదా యూఎస్లో, 1 నెలనే కదా. నా ఎడ్యుకేషన్ అయిపోగానే నాకు జాబ్ కావాలంటే నీకు జాబ్ అవసరం లేదు. ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఆర్ నాట్ 1/1 ఆర్ కాన్సిక్వెన్షియల్. ఆర్ ఉద్యోగం కోసమే నువ్వు చదవలేదు, జ్ఞానం కోసం చదివావు అని ఆయన చెప్పింది మనం చెప్పాం. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఐటీ ఇంజనీర్ అయినా నా కూతురువే, హౌస్ వైఫ్ అయినా నా కూతురువే. ఇన్ ఎనీ వే యు ఆర్ మై డాటర్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఫస్ట్ గెట్ ద క్లారిటీ వాట్ యు వాంటెడ్ టు బికమ్ అండ్ గెయిన్ స్కిల్స్. ఫస్ట్ క్లారిటీ, ఫస్ట్ స్కిల్స్ అనలేదండి నేను, క్లారిటీ ఉండాలి. గెయిన్ క్లారిటీ. నీకు ఏం కావాలనుకుంటున్నావు? వ్యాపారవేత్త అవుతావా? మీ నాన్నగారు లాగా కంపెనీలు పెడతావా? ఒక ప్రొడక్ట్ని కనుక్కుంటావా? ఇన్నోవేటివ్ క్రియేటివ్ ప్రొడక్ట్ని కనుక్కుంటావా? సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటావా? ప్రోడక్ట్ ఇండస్ట్రీలో ఉంటావా? డిసైడ్ యువర్ పాత్ ఫస్ట్. ఉద్యోగం చేస్తావా? టీచర్ అవుతావా? సమాజ సేవ చేస్తావా? హౌస్ వైఫ్ అవుతావా? ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత స్కిల్ పెంపొందించుకొని అందులో ఎక్సెల్గా ఒకసారి నువ్వు దానికి కావాల్సిన స్కిల్, అంటే వ్యాపారం పెట్టాలంటే కూడా నువ్వు స్కిల్ తెచ్చుకోవాలి. స్కిల్ తెచ్చుకున్న తర్వాత నువ్వు నీది ఆ వ్యాపారం స్టార్ట్ చేస్తావా, ఉద్యోగం చేస్తావా, నీ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నీకు అందులో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు మోకాళ్ళు పగిలేలాగా దెబ్బలు తాగినా, రక్తాలు కారుతున్నా వెనక్కి తిరగకుండా ప్రయత్నం చేయి. నువ్వు జీవితంలో ఉన్నత స్థాయిని సాధిస్తావు అని చెప్పాను. దాని మీద మనం వీడియో చేస్తాం. తల్లిదండ్రులు అందరూ ఇలా మాట్లాడాలి. వెంటనే జాబ్ చేయి, అది డిగ్రీ అయిపోతుంది, ఎట్లా నువ్వు వీడు ఎప్పుడు జాబ్లో సెటిల్ అవుతాడు, పెళ్ళి ఎప్పుడు చేయాలి? ఎందుకండి, ఆలోచించనివ్వండి. వాడిని మీరు గాయ చేస్తే వాడు వెళ్ళిపోయి అక్కడ గాయలో ఎవడికో 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు పెట్టి ఉద్యోగం అంటాడు, బ్యాక్ డోర్ అంటారు, మోసపోతాడు, ప్రాక్సీ రోడ్డు మీద పడతాడు. అలా అని వదిలేస్తే వాడు గ్యాప్ పెంచుకుంటుండు. తల్లిదండ్రి ఓకే ఇది కూడా చూడండి, ఇటు ఎక్స్ట్రీమ్ ఉండదు, ఇటు ఎక్స్ట్రీమ్ ఉండదు. వదిలేస్తే ఎంతమంది గ్యాప్ క్రియేట్ అయ్యి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టుకుని తల్లిదండ్రి సాది వాళ్ళకి భోజనాలు పెట్టి, చికెన్లు మటన్లు వండి పెట్టి, ఇంట్లో వాళ్ళని మంచి ఊబకాయల్ని మంచి స్టౌట్ వ్యక్తులుగా చేసి తీసుకొచ్చి, అయ్యా మా పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదండి, ఏం కావట్లేదండి, 8 ఏళ్ళు గ్యాప్ అయింది ఎలా అండి అని అడుగుతున్న తల్లిదండ్రులు చూస్తున్నాం మనం. ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండదు. You educate and bring awareness. Don't compare. Ask them to improve skills. Ask them to get the clarity. Improve skills. Do something. ఇది తల్లిదండ్రులు చేయాలి. పిల్లలు ఏం చేయాలంటే షార్ట్ కట్స్ వెతుక్కోవద్దు. నీకు నువ్వుగా ఆత్మవిమర్శ చేసుకో. 22, 23 ఏళ్ళు ఉంటాయి నీ ఇంజనీరింగ్ అయిపోయేటప్పటికి, 22 మినిమం ఉంటాయి. 22 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆత్మవిమర్శ చేసుకో. నాకేమొచ్చు, నాకేం రాదు, నేనేం నేర్చుకోవాలి, నేనేం కావాలనుకుంటున్నా, దానికి నాకు కావాల్సింది ఏంది? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, ఇంట్రాస్పెక్ట్ చేసుకో, దాంతో ఒక ప్లాన్ చేసుకో. ఇంత కాదు రాజుగారు, ఎవరైనా వాళ్ళకు క్లారిటీ లేకపోతే జీవితంలో మన దగ్గర రమ్మనండి. నేను ఫ్రీగా ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి మానిటరీ అంటే ఏం డబ్బులు ఆశించకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళకు ఒక 30 నిమిషాల పాటు వాళ్ళకు నేను కావాల్సిన కౌన్సిలింగ్ చేస్తాను.
కానీ తప్పుదారిలో వెళ్ళకండి. తొందరపడకండి, తప్పుదారిలో వెళ్ళకండి. ఇది తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చేయాల్సింది. ఇకపోతే రాజు, మీరు అడిగిన టాపిక్లోంచి ఒక చిన్న ఉప టాపిక్ చెప్తా రాజు. నేను ఇప్పటి వరకు ఫేక్ కంపెనీలు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, మనం ఏం చేస్తున్నాం, తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, ఇదంతా కవర్ చేశాం కదా. ఇందులో సబ్ టాపిక్ ఏంటంటే రాజు, నేను 2015 నుంచి కంపెనీలు నడుపుతున్నాను, నా పాత కంపెనీ. అప్పుడు ఒక 8 సంవత్సరాలు ఆ కంపెనీ నడిపి 100 కోట్ల అయిన తర్వాత మనం అమ్మేసాము. ఆ స్టోరీ అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఇప్పుడు ఇది అజా కూడా 3 years అవుతుంది. మొన్న 24వ తారీఖు నాడు మనం 3rd anniversary. ఈ మొత్తం నా ఈ 10 సంవత్సరాల ఆంటర్ప్రిన్యూర్షిప్ ప్రయాణంలో నన్ను చూసి నా దగ్గర పనిచేసిన ఒక డ్రైవర్, వాడు 10th ఫెయిల్. ఒక 10 సంవత్సరాల పాటు వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో తెలియదు. భార్య కూడా విడాకులు ఇస్తాను, తల్లి అత్త మామ భార్యను వెనక్కి తీసుకెళ్తాను. అలాంటి వాడు కూడా వెళ్ళి ఈ మోడల్ అంతా చూసి ఇంకొక 4 వాడి ఫ్రెండ్స్ని పెట్టుకొని ఒక కంపెనీ పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తా అని మొదలుపెట్టాడు. ఇలా నా దగ్గర చదివిన ఒక బీటెక్ చదివిన కుర్రోడు పాత కంపెనీలో అతను వెళ్ళి ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టడం అంటే డబ్బులు సంపాదించడం అనే అవగాహనతో వెళుతూ, అంటే వీళ్ళు పెట్టడం తప్ప అంటే తప్పు కాదండి. ఒకటే అండి, నేను ఎవరైనా ఎదగాలి, ఎవరైనా ముందుకు వెళ్ళాలి అంటున్నాను, ఎవరిని తక్కువ చేయట్లేదు. ఇప్పుడు సపోర్ట్ చేస్తా. కంపెనీ పెట్టితే నేను ఆ వ్యక్తిని నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ప్రయోజకతను క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తానని నువ్వు మార్కెట్లోకి వెళ్తున్నావు కదా, నీకు అసలు ఉద్యోగం మొన్నటి వరకు ఉందా? నీకు బ్రతుకు తెరువు ఉందా? నీ కాళ్ళ మీద నీకు నిలబడే ఇది ఉందా? నీకు స్కిల్స్ ఉన్నాయా? నీ ఆశయం ఏంటి? నీ అవగాహన ఏంటి? ఇండస్ట్రీలో నీ డెప్త్ ఏంటి? ఫన్ రాజ్యాలుగా 30 years ఇండస్ట్రీ ఇక్కడ, అదేదో సినిమా డైలాగ్లో జోక్ కాదండి, 30 years ఇక్కడ. అంత అనుభవం ఉందా? కష్టాన్ని, సుఖాన్ని, మంచిని ఎదుర్కోగలుగుతావా? ఇలాంటి ఎంతోమంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎన్నో కంపెనీల నుంచి వెళ్ళొచ్చి వాళ్లకు అర్హత ఉందా లేకుండా వెళ్ళి కంపెనీలు పెడుతున్నారు. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకొని జాయిన్ కమ్మంటున్నాను. నేను జాయిన్ కావద్దు, వెళ్ళొద్దు, తక్కువ చేసే ఉద్దేశం అస్సలు లేదు. అందరినీ రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి ఒక్కరు బ్రతకాలి, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు మీరు ఇంకా కావాల్సినంత. ఎందుకంటే మన దగ్గర UI/UX డిజైనర్ వెళ్ళి కంపెనీ పెట్టుకుంటా అంటే మనమే కదా వాళ్ళ లోగో లాంచ్ చేసింది. అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అతను తన స్కిల్స్ మీద ఆధారపడి కంపెనీ పెడుతున్నాడు. అయ్యా ఎదుగు నువ్వు. అతను అడిగాడు, సార్ రేపు నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసేంత నేను ఎదిగి చూపిస్తాను సార్ అన్నాడు. ఈశ్వరుడు నిన్ను ఆశీర్వదించుగాక, నువ్వు ఎదుగు. కానీ మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా నీకే దిక్కు లేదు, నువ్వు 10 మందికి చేయిస్తా అని చెప్పి మార్కెట్లో వెళ్ళి మళ్ళీ ఎందుకు మోసాలు చేయడం? అది మన ఉద్దేశం, అది మనం చెప్పదలుచుకుంది. ఇదొక సబ్ టాపిక్. మీరు మీన్స్ యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, బట్ మై సజెషన్ ఈజ్ కంపెనీ పెట్టిన వాడి అర్హత, కంపెనీ పెట్టిన వాడి కెరియర్ కూడా చూడాల్సింది, చాలా ఇంపార్టెంట్. ఎవరు ఆ నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, దాని వెనక ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీరు అజాది చూడండి, మీరు ROCకి వెళ్ళి చూడండి, MCA గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. అదే అజాలో 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాం ఇన్వెస్టర్లందరూ. 10 కోట్ల రూపాయలు అచ్చంగా నా బ్యాలెన్స్ షీట్ ఇస్తా, నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇస్తా, చూడండి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాము. పార్ట్నర్లందరూ ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో చూపిస్తా. నేను చూపిస్తారా ఎవరైనా? ఇలాంటి ఫేక్ కంపెనీలు నేను క్వశ్చన్ చేస్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నా బ్యాలెన్స్ షీట్ చూపిస్తా, నేను ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశానో చూపిస్తా. చార్టెడ్ అకౌంటెంట్ ఎవరిని తీసుకొచ్చుకున్నా వాళ్ళ ముందు చూపిస్తా నేను. వీళ్ళు చూపిస్తారా? వీళ్ళు పెట్టరు, వీళ్ళు తీసుకుంటారు. నేను పెట్టి ఆశిస్తున్నాను, పెట్టి కష్టపడి శ్రమ కూర్చి ఒక వాల్యూ అడిషన్ చేసి చూపించి నేను డబ్బులు ఆశిస్తున్నాను. వీళ్ళు కేవలం డబ్బులు మార్కెట్లోంచి లాక్కోవడం కోసమే వస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, నమ్మకండి. ఒకవేళ మీరు నమ్మాలనుకుంటే ప్రాపర్గా అన్ని రకాల రిస్క్స్కి రెడీ ఉండి నమ్మండి, ఆపై మీ ఇష్టం. ఏదైనా మనం చెప్తాం, ఆపై తమ ఇష్టం. అంటే మీరే ఒక మాట అన్నారుగా, సబ్కా సున్నా ఖుద్కా కర్నా. కానీ మనం ఆశపడేది మీరు అన్నట్టు 10 మంది ఒక్కరు కనీసం అటువైపు వెళ్ళకుండా జాగ్రత్త పడితే మనమే సంతోషపడతాం, చాలా సంతోషపడతాం. ఎందుకంటే మనకు కావాల్సింది
ఒక గొప్ప భారతదేశం, $5 ట్రిలియన్ వ్యవస్థగా, ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుంది. ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం, 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే కాబోతుంది. ఓకే, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో యువత చాలా స్ట్రాంగ్ ఉండాలి. వాల్యూస్ పరంగా కానీ, ఎథిక్స్ పరంగా కానీ, లేదా స్కిల్స్ పరంగా కానీ అన్ని రకాలుగా యువత చాలా సిద్ధంగా ఉంటే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కానీ యువతని షార్ట్ కట్స్ వెతుక్కుంటూ డబ్బుల కోసం అంటే ఇంకొక సామెత చెప్తా రాజు, నేను కుక్క తోకను ఊపాలి కానీ తోక కుక్కను ఊపరాదు. తోక కుక్కను ఊపితే ఎలా ఉంటుంది రాజు? అసహ్యంగా ఉంటుంది, అసలు కుక్క ఉండదు. కుక్క తోకని ఊపాలి. ఆర్గనైజేషన్స్ డబ్బు కోసం పరిగెట్టొద్దు. మీకు దీని మీద నేను ఈ కుక్క తోకను ఊపాలి, తోక కుక్కను ఊపరాదు అన్న దాని మీద నేను 2019లో అమెరికా నుంచి పోయి వచ్చాక ఈ నా బోర్డ్ మీటింగ్లో ఇది చెప్పాను, ఈ కాన్సెప్ట్. 2020లో కోవిడ్ కంటే ముందు జనవరిలోనే మీకు దీని మీద ఒక వ్యాసం వచ్చింది. ఏంటి అంటే, చాలామంది స్టార్టప్ కంపెనీలు పెడుతుండ్రు, స్టార్టప్లు బాగా సక్సెస్ అవుతున్నాయని స్టార్టప్లు పెడుతుండ్రు, ప్రతి ఒక్కడు కంపెనీ పెడుతుండ్రు. స్టార్టప్లు పెట్టి డబ్బులు చేసుకోవాలనుకుంటుండ్రు. డబ్బుల కోసం కంపెనీ పెడితే డబ్బులు రావు. ఏదైనా ఒక ఆశయం కోసం, ఏదైనా ఒక గొప్ప వాల్యూ సిస్టమ్ కోసం, ఏదైనా ఒక గొప్ప సర్వీస్ కోసం, ఏదైనా ఒక గొప్ప రీజన్తో నువ్వు కంపెనీ పెడితే అప్పుడు డబ్బులు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. కానీ స్టార్టప్లు పెట్టి డబ్బులు రాక ఉన్న డబ్బులని పోగొట్టుకొని కాల్చుకొని యువత చాలా కష్టపడుతోంది. అప్పుడు ఆ సందర్భంలో ఆర్టికల్లో, ఈనాడులో ఇది రాశారు. ఎవరైనా ఈనాడు పేపర్ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, మన వీడియో చూసే వాళ్ళలో, వాళ్ళు కనెక్ట్ చేసుకోగలుగుతారు. ఇది నేనేదో నా దగ్గర వాళ్ళు రాశారు ఆర్టికల్లో, కుక్క తోక నూపాలి కానీ తోక కుక్కను ఊపరాదు అని రాశారు. ఆహా, ఫన్ రాజ్యాలుగా నువ్వు ఎంత గొప్పవాడురా, నువ్వు దీనికంటే ముందే నీ ఆర్టికల్ నువ్వు రాసేసావు కదా నీ బోర్డ్ మీటింగ్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిసోర్సెస్ ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో వీళ్ళు డబ్బు కోసం పరిగెట్టొద్దు, స్కిల్స్ కోసం పరిగెట్టాలి. ఇప్పుడు నేను చెప్పిన సబ్ టాపిక్లో ఆ కంపెనీలు కూడా, వాళ్ళు కూడా కంపెనీలు నడపొచ్చు. వాళ్ళకు ఆశయం ఉండాలి, ఆలోచన చాలా పెద్దగా ఉండాలి. అప్పుడు అలాంటి కంపెనీలు కూడా ఎదుగుతాయి, వాళ్ళు కూడా పైకి వస్తారు, వాళ్ళు కూడా ఒక 10 మందికి ఉపాధి ఇవ్వగలుగుతారు. అర్థమవుతుందా మీకు? నా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి రాజు. ఇందులో ఎవరిని కించపరచడమో ఎవరిని తక్కువ చేయడం కదా, ఆవేదన ఉద్దేశం ఉండదు కానీ అది వాళ్ళకు కూడా తెలుసు. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ వెరీ, మీరు అడిగిన దానికంటే మీరు అడిగిన క్వశ్చన్కి నా శక్తికి మించిన నాకున్న అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని నేను క్రోడీకరించి మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. చాలా డెఫినెట్గా ఇందులో మనం అనుకున్నట్టు అప్పటి నుంచి ఒక 10 మంది మారిన, ఒక 5-6 ఈవెన్ సింగిల్ పర్సన్ ఎవరైనా అటువైపు వెళ్ళకుండా వాళ్ళ డబ్బుని, టైంని సేవ్ చేసుకుంటే జీవితాన్ని అలా అయ్యేసరికి వాళ్ళకు కూడా వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ఎవరికైనా. ఇలా వాళ్ళు ఎవరైనా బాగుపడితే మనం ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అజా లీడర్స్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. రాజు, థ్యాంక్ యూ సో మచ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది రాజు, నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు, మంచి విషయాలను పంచుకున్నప్పుడు, నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి షేర్ చేసి అన్నీ చెప్పినప్పుడు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ కెరియర్ చాణక్య ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే ఇది ఈ ఐడియాలజీ ఇది పెట్టి ఇది చేస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన ఆర్గనైజేషన్లో ఎంతోమంది లీడర్లు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 30 మంది లీడర్లు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం. మీట్ అవర్ లీడర్ అజా అంటే ఒక్క లీడర్ ఫన్ రాజ్యాలకి కాదండి, అజా అంటే 30 మంది లీడర్లు. ఎవరితోటైనా మనం ఈ ప్రోగ్రాం చేయొచ్చు. మీరు నన్ను, మన బోర్డు కానీ, మన పార్ట్నర్లు కానీ, మన ఇన్వెస్టర్లు కానీ నన్ను ఎన్నుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది రాజు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ రాజు. చూసారుగా ఇప్పటివరకు, అంటే మీ గురించి ఎంతో ఆలోచించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి యువత అనే దాని గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ప్లీజ్ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ ఏదైనా టాపిక్స్ గురించి మీరు ఫణిరాజ్ జాలిగమ్మ గారి దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ టాపిక్ ఆయన దగ్గర డిస్కస్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని
మీకు ఉపయోగపడేలాగా చేయడమే కెరియర్ చాణక్య ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. థ్యాంకింగ్ యూ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్ ప్రశాంత్ సురభి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ.